బయట ఉన్న వాళ్ళు లోపల రావాలి. థ్యాంక్ యూ జీసస్. యా, యోబు గ్రంథం 33:26 తీసి పెట్టుకోండి అమ్మా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. తొందర చేసుకుని మళ్ళీ లేదండి, వాక్యం కోసం కూర్చున్న తర్వాత సంతోష్ తొందరగా సెటిల్ గాను. థ్యాంక్ యూ లార్డ్. ఓకే, మనం ప్రతి శుక్రవారము ప్రార్థన గురించి నేర్చుకుంటున్నాం దాదాపు కొన్ని నెలల నుంచి. బహుశా రేపు శుక్రవారంకి క్లోజ్ చేయాలి. కొద్ది ఉన్న విషయాలు చెప్పేదానికి రేపు శుక్రవారం మనము దీన్ని ముగించుకొని వేరే విషయంలోకి వెళ్దాం. లోపల రావాలనైనా తొందరగా. సో మనము ప్రార్థనలో అనేక విషయాలు నేర్చుకున్న పిల్లలు, చాలా సెక్షన్స్ కంప్లీట్ చేసాం. ఇప్పుడు ఏ సెక్షన్లో ఉన్నాం? లాస్ట్ సెక్షన్లో ఉన్నాం. మనం ఏం నేర్చుకుంటున్నాం ఇప్పుడు? 4th సెక్షన్లో ఉన్నాం. దాంట్లో ఏం నేర్చుకుంటున్నాం? నూతన నిబంధన ప్రార్థన నేర్చుకుంటా ఉన్నాం పిల్లలు. ఓకే, సో నూతన నిబంధన ప్రార్థనలో మనకు అనేక లాభాలు ఇవ్వబడ్డాయి. పాత నిబంధనలో లేని దీవెనలో నూతన నిబంధనలో ఉన్నాయి. అందుకే పాత నిబంధనలో మనం ప్రార్థన చేసానికి వీల్లేదు. ప్రార్థనలో చాలా మార్పులు వచ్చాయి. నూతన నిబంధనలో యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత వింటున్నారా, నూతన నిబంధన ఆరంభమైంది. సో దాంట్లో ముఖ్యంగా 2 విషయాలే నేను చెప్తున్నా ఇక్కడ మీకు. ఒకటి ఆల్రెడీ ముగించాము. మనకు నూతన నిబంధన దొరికిన ఫస్ట్ లాభం లాంటి గొప్ప దీవెనండి, యేసు నామం మనకి ఇవ్వబడింది పిల్లరా. పాత నిబంధనలో ఎవరు కూడా యేసు నామంతో ప్రార్థన చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే అప్పటి వరకు యేసు ప్రభు వచ్చి చనిపోయి తిరిగి లేయలేదు కాబట్టి, సర్వాధికారం యేసు ప్రభు నామానికి ఇవ్వలేదు కాబట్టి. ఓకే, సో ఐ మీన్ లైక్ లాస్ట్ ఫ్రైడే అనుకోండి, రేపు ఫ్రైడే కొద్దిగా ఉంటుంది. సో మళ్ళా రిపీట్ చేసి కూడా, అందుకే ఎప్పుడైనా నువ్వు యేసు నామంలో ఎందుకు ప్రార్థన చేస్తున్నావు అంటే నీకు ఇది అర్థం కావాలా. నువ్వు నూతన నిబంధనలు ఉన్నావు. నూతన నిబంధన ప్రార్థనలో నువ్వు యేసు నామంలో అడుగుచున్నానన్నప్పుడు, యేసు నామంలో నువ్వు ప్రార్థించినప్పుడు యేసు ప్రభువే ప్రార్థిస్తున్నాడని, యేసు నామంలో నువ్వు ప్రార్థించినప్పుడు యేసు ప్రభు అడిగినట్లే దేవునికి. ముందర చూడలేనా, మొబైల్ సైలెంట్లో పెట్టండి, ఇంకోసారి ఏడో సౌండ్ వస్తుంది. ఓకే, కూర్చోండి. సో నూతన నిబంధనలో నేను యేసు క్రీస్తు నామంలో ప్రార్థించినప్పుడు యేసు ప్రభువే ప్రార్థించినట్లుగా. నువ్వు ఎలా చూస్తావో అది నీ చేతుల్లో ఉంది. దేవుడు చూసేది నువ్వు యేసు నామంలో అడిగినప్పుడు యేసయ్యే దేవుణ్ణి అడిగినట్లుగా. పాతాళ లోకం కానీ, పరలోకంలో దూతలు కానీ, దేవుడు కానీ, నువ్వు యేసు నామంలో అడిగినప్పుడు యేసు ప్రభువు ప్రార్థించినట్లుగా దేవుడు తీసుకుంటాడు. యేసు ప్రభు ప్రార్థించినట్లే. అందుకే జాగ్రత్త, ముందర చూడు. ఆదిలక్ష్మి నవ్వద్దు, ముందర చూడు. అందుకే యేసు క్రీస్తు నామంలో అన్నప్పుడు నీకు ఆ సీరియస్నెస్ తెలిసిండాలా. నువ్వు దురాత్మల ముందు నిలబడినప్పుడు, దురాత్మల ద్వారా ముందర చూడాలా. మళ్ళా పేరు తీసుకుంటాను నేను మళ్ళీ. దురాత్మల ముందర నిలబడినప్పుడు నీకు తెలిసినలా యేసు ప్రభు నిలబడినాడు వాళ్ళ ముందరనే. చాలా మంది క్రైస్తవులు భయపడతారు దయాల్ని తీసేటప్పుడు, దురాత్మలు పట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు. నువ్వు ఎందుకు భయపడతావంటే నీకు తెలియదు అసలు నీకేం జరిగిందో, నువ్వు ఎవరో. జాగ్రత్తగా వినండి. నువ్వు యేసయ్యను రక్షకుడుగా అంగీకరించింటే నువ్వు ఎక్కడ నిలబడినా నీలో యేసు ప్రభు నిలబడినాడు, నువ్వు యేసు ప్రభులో నిలబడి ఉన్నావు. ఇది మతం కాదు. నువ్వు యేసయ్యను రక్షకుడుగా అంగీకరించినప్పుడు నువ్వు దేవుళ్ళ చేయబడి ఉన్నావు. నువ్వు చిన్న దేవుడివి, ఎందుకంటే నువ్వు దేవునికి పుట్టి ఉన్నావు కాబట్టి. నువ్వు ఎక్కడ పోయినా నీలో ఎవరు వెళ్తున్నారు? యేసు ప్రభు. యేసు ప్రభు నామంలో అన్నప్పుడు యేసు ప్రభువే అడిగినంత గౌరవము నీ ప్రార్థనకి దేవుడిస్తాడు. ఆకాశం కింద, భూమి మీద, పాతాళంలో ప్రతి మోకాళ్ళు నువ్వు యేసు ప్రభు నామంలో శాసించినప్పుడు వంగాల్సిందే. నువ్వు ఎలా తీసుకుంటావో అక్కడ ఆధారపడి ఉంది. నువ్వు ఎప్పుడైతే దీన్ని జీర్ణించుకొని ప్రతి క్షణము యేసు ప్రభు నాలో జీవిస్తానడు, నేను యేసు ప్రభులో జీవిస్తాను, యేసు ప్రభు సాక్షాత్తు ఈ భూమి మీద జీవిస్తాడు అని నిన్ను నువ్వు తీసుకోవాలా.
బైబిల్ అదే చెప్పేది నీ గురించి, నా గురించి. అందుకే బైబిల్ అంటుంది, నీ లోకానికి ఏమై ఉన్నావు? వెలుగే ఉన్నావు. భూమి నశించిపోకుండా, మనుషులు నాశనం కాకుండా నువ్వు ఉప్పై ఉన్నావని దేవుడు నీకు నాకు ఆ యొక్క అధికారాన్ని ఇచ్చి ఉన్నాడు. అందుకే యేసు క్రీస్తు నామంలో అడగడం అంటే నువ్వు యేసయ్య స్టేటస్లోకి చేరి ఉన్నావు. యేసు ప్రభు అడిగినట్లే దేవునికి. ప్రతి దయ్యం అందుకే వంగేది నీ ఎదుట, నిన్ను చూసి కాదు, నీలో ఉన్న యేసు ప్రభుని నువ్వు యేసు ప్రభులో ఉండడం చూసి. అందుకే ఆ నామం సాధారణమైన నామం కాదు. నువ్వు ఎప్పుడు ఎక్కడ యేసు నామం అన్నప్పుడు సృష్టి అంతా యేసు ప్రభుని చూస్తుంది. నీలో యేసు ప్రభు అడిగినట్లే, యేసు ప్రభు శాసించినట్లే. నువ్వు జీర్ణించుకో దీన్ని. అప్పుడు నువ్వు ఆ మహిమను చూడడం మొదలు పెడతావు. ఆ నామం ఇవ్వబడింది ఆయన కోసం కాదు. అర్థమవుతుంది? ఆయన నామం ఇవ్వబడింది ఎవరి కోసం? ఆయన కోసం కాదు, నీ కోసం, నా కోసం. దేవుడు ఆయన్ని తీసుకొచ్చి ఆయన నామాన్ని మహిమపరిచి నీకు నాకు ఆయన నామాన్ని ఇచ్చాడు. ఓకే. అందుకని యేసు నామంకు మనం నేర్చుకున్నాం. కొత్త నిబంధన గ్రంథంలో ఆ నామం మనకి ఇవ్వబడింది. ఓకే. రెండవది ఏంటి? రెండవ దాంట్లో మనం ఉన్నాం. జాగ్రత్తగా. రెండవది ఏంటి? నీతిమంతులుగా మనం చేయబడినాం. నీతి. ఓకే. అది చాలా చాలా ముఖ్యమైనది మనకు. క్రైస్తవుడు ఇది అర్థం చేసుకుంటే వాడి జీవించే విధానమే ఉంటుంది. వాడి జీవించే విధానం ఎట్లుంటుందంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది మామూలు మనుషుల కంటే కూడా. ఓకే. అసలు నీతి అంటే అర్థం ఏంటి? నీతి అన్నప్పుడు, అంటే నీతిమంతులము అన్నప్పుడు దానికి అర్థం, ఆ పదానికి అర్థం ఏమంటే దేవుడి ఎదుట మనం ఎవరై ఉన్నాం, దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడో, మనం దేవుణ్ణి ఎలా చూడాలి, వీటిని చూపించేదే నీతి. అంటే మీరు నేను నీతిమంతులుగా చేయబడి ఉన్నాం. అందుకే నా స్టాండింగ్ దేవుని ఎదుట నీతిమంతుల స్టాండింగ్, నీతిమంతులం మనము. నా స్టాండింగ్ యేసు ప్రభు స్టాండింగ్ పిల్లరా. అంటే యేసు ప్రభు ఏమన్నాడు దేవుని ఎదుట? మీరు నేను దేవుని ఎదుట అదే ఉన్నాం. మీరు నేను నీతిమంతులు. అందుకే మీరు నేను దేవుని ఎదుట నిలబడినప్పుడు ఏ విధంగా నిలబడుకోవాలా? సంతోషంతో ఆయన ముఖంలో మనం కళ్ళు పెట్టి చూడాలా. జాగ్రత్తగా వినండి. దేవుని ప్రతి క్షణం మనం దేవుని ఎదుట ఉన్నాం. జాగ్రత్త వినండి. దేవుని ఎదుట మీరు నేను వెళ్ళినప్పుడు, ముఖ్యంగా ప్రార్థనలు వెళ్ళినప్పుడు, మీరు నేను కండెమ్నేషన్తో వెళ్ళకూడదు. అంటే తెలుగులో ఏమంటారు కండెమ్నేషన్? నేరస్తులుగా, అయోగ్యులుగా, గిల్టీ కాన్షియస్తో, పాపులుగా మనం వెళ్ళకూడదు. మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు ఎలా నిలబడతాడో అలా నిలబడాలి. మీరు నేను దేవుని ఎదుట నీతిమంతులం, పరిశుద్ధులం. అందుకే దేవుని నిలబడినప్పుడు ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి సంతోషంతో చూస్తాడు నీతిమంతుడు అని చెప్పి బైబిల్ చెప్తుంది. అదే మీ ముందు వాక్యం పెట్టింది. హీ షల్ సీ హిస్ ఫేస్ విత్ జాయ్ ఫర్ హీ రెస్టోర్స్ టు మ్యాన్ హిస్ రైచియస్నెస్ అన్నప్పుడు నువ్వు నేను దేవుని ఎదుట ఎన్నడే కానీ పాపులుగా నిలబడకూడదు, అయోగ్యులుగా నిలబడకూడదు, దోషులుగా గిల్టీ కాన్షియస్ నిలబడకూడదు. దేవుని ఎదుట ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి, తండ్రి నేను నీ కుమారుణ్ణి, నీతిమంతుని, నేను పరిశుద్ధుని, నీ కుమారుడు యేసు రక్తం ద్వారా నేను అలా చేయబడ్డాను, నువ్వు నా తండ్రివి. ఇలా మనం చూడాలా దేవుణ్ణి. ప్రార్థనలో ఎప్పుడు కూడా, ప్రార్థనలోనే కాదు బిడ్డ, ప్రతి క్షణం నీ జీవితపు ప్రతి ఊపిరి, నువ్వు తీసుకునే ప్రతి ఊపిరి ఇలాగే ఉండాలి. తండ్రి నేను నీ బిడ్డను, నీ పరిశుద్ధుడను, నీ ప్రియుడను, నువ్వు నన్ను నీ స్వరూపంలోకి మార్చుకున్న నీ వాడని నేను. దేవుని ఎదుట క్రైస్తవుడు ఎప్పుడు కూడా గంభీరంగా నిలబడాలి ప్రరా. అది దేవునికి గౌరవం ఇచ్చేది. అది దేవుడు కోరుకునే నీ నుంచి, నా నుంచి. నిన్న వారం చెప్పా, దేవుడు ఎట్లా చూస్తాడు? ఆయన కూడా మనల్ని సంతోషంతో, ఆనందంతో చూస్తాడు. ఎందుకంటే మనల్ని చూసినప్పుడు ఎవరిని చూస్తాడు? మనలో యేసు ప్రభువు కనపడతాడు ఆయనకి. అందుకే 1 కొరింథీ 6:17 నిన్న వారం చూసుకున్నాం. ఏమని రాయబడింది అక్కడ? చదువుతారు? 1:6-17 ఏం రాయబడింది?
ఆయన అటువలే ప్రభుతో కలుసుకున్నాడుయా. చూడు ఎంత మంచి, ప్రభుతో కలుసుకున్నాడు. యేసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరించిన వాడు ఆయనతో ఏమై ఉన్నాడు? ఏకాత్మై ఉన్నాం మనము. హలో, ఏ రోజు నువ్వు యేసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరించినావో యేసు ప్రభువు నువ్వు కలిసిపోయి ఉన్నారో. దేవుణ్ణి చూసినప్పుడు ఒకరే కనపడతారు దేవునికి, నీలో, నీ శరీరంలో యేసయ్య కనపడితే, యేసయ్యలో నువ్వు ఉన్నావు, నీలో యేసయ్య ఉన్నాడు. నేను నిన్న వారం ఎగ్జాంపుల్ ఇచ్చా. చక్కెర నీళ్లు కలిపినామనుకోండి, నీళ్ళలో చక్కెర స్పూన్ వేసి నీళ్ళలో కలిపినప్పుడు ఏమవుతుంది? ఆ నీళ్ళు మళ్ళీ నీకు చక్కెర కనపడదు. అలా ఒకటైపోయాం మీరు నేను. అందుకే దేవుడు మనం చూసి సంతోషపడతాడు. చాలా జరిగింది. నువ్వు నేను యేసుక్రీస్తు రక్షకుడుగా అంగీకరించినప్పుడు, యేసు ప్రభు చనిపోయినప్పుడు మనలో ఉన్న పాత వ్యక్తి చనిపోయాడు, ఆయనతో పాటు చనిపోయాడు, ఆయనతో పాటు పాతిపెట్టబడ్డాం మనము. ఆయన లేచినప్పుడు తిరిగి నూతన సృష్టిగా మీరు నేను ఆయనలాగా లేచాం, ఆయనలాగా ఇప్పుడు మనము. అందుకే దేవుడు మిమ్మల్ని నన్ను చూసినప్పుడు నీతిమంతులుగా చూస్తాడు, పరిశుద్ధులుగా చూస్తాడు. అందుకే మీరు నేను అలాగే చూడాలి దేవుణ్ణి. దేవుడు అలాగే చూస్తాడు మనల్ని. ఇది మీ నీతి అంటే అర్థమవుతుందా మీకు? హలో, అందుకే యేసు ప్రభుని దేవుడు ఏం చేశాడు? సిలువలో 2 Corinthians 5:27 చూసుకున్నాం, పాపంగా మార్చి మిమ్మల్ని నన్ను ఏం చేశాడు? నీతిమంతులుగా చేశాడు. అది నీతిమంతులు అంటే మీరు నేను నీతిమంతులం. ఆదాము పాపం చేసినప్పుడు, ఆదాము పాపం చేయకముందుండే, మీకు ప్రతి వారం చెప్తున్నా, ఆదాము పాపం చేయకముందు ఎట్లుండే? దేవునితో కలిసి ఉండే పిల్లరా. ఇద్దరు ఒకటే ఉండరు, ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు, ఒకరినొకరు మాట్లాడుకున్నారు. దేవుడు అన్ని సంజాయించేవాడు, ఏమేమి జరగబోతుంది ఎట్లా అన్ని చెప్పాడు దేవుడు. కలిసి ఉండేవాళ్ళు, సంతోషంగా ఉండేవాళ్ళు. ఎప్పుడు సమస్య వచ్చింది? ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో. ఏం పోగొట్టుకున్నాడు ఆదాము? ఏం పోగొట్టుకున్నాడు ఆదాము పాపం చేయడం ద్వారా? నీతి పోగొట్టుకున్నాడు, స్టాండింగ్ పోగొట్టుకున్నాడు, దేవుని ఎదుట నిలబడే స్థానాన్ని కోల్పోయాడు, నీతిని కోల్పోయాడు. జాగ్రత్త వినండి. ఆదాము పాపం చేసినప్పుడు దేవుడు వచ్చి ఏమడిగాడు ఆదాంతో? ఏమడిగాడు ఆదాంతో? ఆదామా, ఏం చేసావు ఇది నువ్వు అన్నాడా? ఎక్కడున్నావు నువ్వు? చూడు నీ స్థానం ఏంటో. ఈరోజు నువ్వు నా ఎదుట నిలబడలేకపోతున్నావు, నీకు భయం పట్టుకుంది, నీకు 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 నువ్వు పాపివనే ఆ యొక్క కండమ్నేషన్, గిల్టీ కాన్షియస్ నీలో, నిన్ను నువ్వు నీచంగా చూసుకుంటావు, నిన్ను నువ్వు అయోగ్యుడిగా చూసుకుంటావు. చూడు నీ స్థానం, ఏ స్థానంలోకి నువ్వు చేరుకున్నావో. అందుకే యేసు ప్రభు శిలువ మరణంలో నీకు నాకు ఏం చేశాడు తెలుసా? మా ముందర చూడాలి, వెనకలు ఉండేవాళ్ళు కోల్పోయిన ఆ స్టాండింగ్ని మళ్ళీ తీసుకొచ్చి దేవుడు నీకు నాకు ఇచ్చాడు. అందుకే ఈరోజు దేవుని ఎదుట నిలబడినప్పుడు ఆదాములా నిలబడం మనము, యేసు ప్రభులా నిలబడతాము. ఈరోజు దేవుడు ఏమంటాడు? నీ పేరు తీసుకుని నువ్వు ఎక్కడున్నావు అన్నప్పుడు నువ్వు అంటావు, నేను క్రీస్తులో ఉన్నాను తండ్రి అని. ఆదాము పాపం ఆదాముని నీతి నుంచి బయటపడేసింది. అందుకే ఆదాము భయపడ్డాడు. ఆదాము తర్వాత మనుషులు దేవుడు అంటే భయపడుతున్నారు. దేవుడు అంటే ఏం చేస్తాడో అనే భయము, దేవుని ఎదుట నిలబడే ఆనందం లేదు వారిలో. గిల్ట్, నాకు తెలుగులో రావడం లేదు ప్రభు, గిల్టీ కాన్షియస్, కండమ్నేషన్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. మీకు ఇంగ్లీష్ అర్థమైంది అనుకుంటా. ఓకే, నౌ వీఆర్ నాట్ లైక్ దాట్. రక్తం ఏం చేసిందో తెలుసా? యేసు ప్రభు రక్తం మిమ్మల్ని నన్ను పరిశుద్ధులుగా చేసింది పిల్లరా. అసలు పాత మనిషి మనలో నుంచి దేవుడు తొలగించాడో. ఇప్పుడు నీతిమంతుల్ని నేను. కారణం యేసయ్యకు జన్మించాను కాబట్టి. ఇప్పుడు నేను జస్ట్ ప్రేయర్ గురించి మీకు చెప్తాను, ఇది నీతి గురించి. ఐ వాంట్ టు ప్రీచ్ ఆన్ రైచియస్నెస్. ఐఎమ్ కమింగ్ బ్యాక్ ఆన్ సండేస్ జస్ట్ ఆఫ్టర్ 3-4 weeks. మీ రక్తం ఉడికిపోతుంది నీకు నీతికి అర్థమైతే. ఇప్పుడు జస్ట్ నేను ప్రేయర్ గురించి చెప్తానా? నేను నీతిలోకి మీరు తీసుకెళ్తే ఆ సముద్రంలోకి బయటకు వచ్చేటప్పుడు కూర్చున్నారు, అట్లా ఉండరు మీరు. దేవుడు మనిషిగా వచ్చి మరణించినది ఏదో నిన్ను ఊరికే క్షమించేదానికి, నీ పాపాలు తొలగించేదానికి కాదో, నువ్వు ఆయనలాగా ఈ సృష్టిని పరిపాలించేదానికి నీ కొరకు వచ్చినది ఆయన.
ఓకే, రానున్న దినాల్లో మీకు నేను చూపిస్తాను. సండేస్ కొన్ని 3-4 వారాల తర్వాత రైచియస్నెస్ అంటే ఏంటో, ఇది ఇప్పుడు జస్ట్ ప్రార్థన గురించి మీకు చెప్తున్నాం, మన స్టాండింగ్ ఏంటని. ఓకే, సో ఈరోజు సిలువ మరణం ద్వారా మీరు నేను ఆదాం స్థితిలో లేంప్లరా, ఈరోజు యేసయ్య స్థితిలో ఉన్నాం. ఆయన మనల్ని పారద్రోలాడు దేవుని దగ్గర లేకుండా, దేవుని ముందు నిలబడకుండా. అదే పోగొట్టుకోండి నీతి. నీతి అంటే స్టాండింగ్ బిఫోర్ గాడ్. వాట్ ఈజ్ యువర్ స్టాండింగ్? రైట్ స్టాండింగ్లో ఉన్నావా లేదా? రైచియస్నెస్ అంటే అదే అర్థం. అయితే ఈరోజు నువ్వు నేను అందుకే దేవుణ్ణి చూసి భయపడకూడదు. మీరు నేను ఇప్పుడు నీ మనసు ఒప్పుకోదు. జాగ్రత్త తినట్లేరా. సాతాను యొక్క పని ఈ భూమి మీద, ముందు చూడండి బ్రదర్స్, జాగ్రత్త తిన్నాను. అక్షయ్ ఇక్కడ చూడండి, ఆయన సాతాను యొక్క పని ఏం తెలుసా? ఈ సృష్టిలో అనుక్షణము నిన్నే నువ్వు నీతిమంతుడు కాదు అని నీకు రుజువు చేయడమే వాని ప్రథమ పని. 2 పనులు వాడు ఎప్పుడు చేస్తా అంటాడు. నువ్వు వాని యొక్క పని నువ్వు గుర్తుపెట్టుకుంటే నువ్వు వాడిని ఎప్పుడు కాళ్ళ కింద పెట్టుకుంటావు, వాని పైన రానివ్వు నువ్వు. ముందు చూడండి సిస్టర్, ఫస్ట్ ఏమో తెలుసా? వాడు ఎప్పుడు నీ మీద దూషిస్తూ ఉంటాడు, నేరస్థాపన చేస్తూ ఉంటాడు, దూషిస్తూ ఉంటాడు, ఖండం చేస్తూ ఉంటాడు. నువ్వు మంచోడు కాదు, నువ్వు సరైనోడు కాదు, నువ్వు పాపివి, నువ్వు ఇట్లా చేసి పొద్దున్న మధ్యాహ్నం అట్లా చేసి, నువ్వు బైబిల్ చదువుకోలేడు, నువ్వు ప్రార్థన చేసుకోలేడు, నువ్వు దేవుడు నిన్ను ప్రేమించడు, ఎప్పుడు నిన్ను ఖండం చేస్తూ ఉంటాడు. దేవుడు వాడిని కిక్కు కొట్టి బయటికి పైనుంచి పడేసినాడు. ఫస్ట్ ఆడికే పోయి కంప్లైంట్ చేశాడే మన గురించి. మీకు తెలుసా, యోబు గ్రంథంలో మనం చూసినప్పుడు ఆడికి పోతాండే, దేవుని దగ్గరికే పోతాండే, దేవుని దగ్గర పోయి మనల్ని దూషిస్తాండే. ఎంతవరకు? యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచేంత వరకు. యేసు ప్రభు ఏ రోజు చనిపోయి తిరిగి లేచాడో రక్తాన్ని తీసుకుని పోయి దేవుని ఎదుట కుమ్మరించాడు. ఆ తర్వాత ఏ స్థలంలో వాడు పోయి దూషిస్తా ఉన్నాం, అది ఆదాము స్థలం. ఆదాము స్థలంను వాడు తీసుకొని సాతాను ఎప్పుడు దూషించేవాడు. అక్కడ తీసుకెళ్ళి యేసుప్రభు రక్తాన్ని కుమ్మరించాడు ఆ స్థానంలో. అందుకే సైతానికి అక్కడ ఇప్పుడు ఎంట్రీ లేదు అక్కడ. చాలా మంది ప్రీచ్ చేస్తాడు, ఇప్పుడు సైతాన్ పోయి దేవుని దూషిస్తాడు, సారీ సైతాన్ దేవుని దగ్గర పోయి క్రైస్తవుని దూషిస్తాడు. అప్పుడు యేసుప్రభు వాడు నిలబడతాడు. యేసుప్రభు అదే కథ, అదే లేదు, అట్లా కాదు, బైబిల్లో రాయబడి అది కాదు, ఇది ఇప్పుడు అయిపోయింది అదే. ఇంక వానికి ఆడ ఎంట్రీ లేదు, ఆడ కిక్కొట్టి కింద పడేసినాడు దేవుడు వాడిని. కానీ ఇక్కడ నిన్ను వాడు కండెమ్ చేస్తాడు. నీలో ఎప్పుడంటే నువ్వు కరెక్ట్గా లేవు, నువ్వు దేవునిలో లేవు, నువ్వు ప్రార్థన చేసుకున్నాకంటాడు చాలాసేపు చేసుకోలే, నువ్వు చాలాసేపు చేసుకున్నాకంటాడు సరిగా చేసుకోలే, సరిగా నువ్వు చేసేవాడు అంటాడు కూర్చొని చేయాల్సింది నువ్వు వాడు నిన్ను అనుక్షణము కండెమ్ చేస్తానే ఉంటాడు. అందుకే వానికి ముఖం మీద నువ్వు ఒక్క పదం ఎప్పుడు చెప్తా ఉండాలా. జాగ్రత్త తిని బిడ్డ, అనుక్షణము వానికి చెప్పాల్సింది నేను నీతిమంతున్నాయి. ఆ పదము పాతాళాన్ని, ప్రతి దయ్యాన్ని పరిగెత్తిస్తుంది నీ దగ్గర నుంచి. అనుక్షణము నువ్వు ఈ శబ్దం విన్నప్పుడంతా నీలో నువ్వు సరిగా లేవు అన్నప్పుడు అంతా కూడా దేవుడు కాదు అది చెప్పేది. దేవుడు ఎప్పటికీ నిన్ను కండెమ్ చేయడు. దేవుడు మాట్లాడే అస్సలు వేరే ఉంటుంది పిల్లగా. నీకు అనుక్షణము నిన్ను పీడిస్తాండేది ఎవరో తెలుసా? సాతాను. వాడు అనుక్షణం నీతో ఏదంటాడు, నువ్వు కరెక్ట్గా లేవు. నువ్వు ఎప్పుడు చెప్పాల్సిందేమో తెలుసా? నేను నీతిమంతున్నాయి, నేను పరిశుద్ధున్నాయి, రక్తం నన్ను నీతిమంతుడు చేసింది. నువ్వు కంటిన్యూగా అది చెప్పు, ఆ శబ్దం నీకు దగ్గర రాదు. నేను అనుభవించి చెప్తున్నా మీకే. ఈరోజు కూడా నా దగ్గర ఎవరైనా శబ్దం వచ్చింది అనుకో, వెంటనే నేను చెప్తాను, ఐఎమ్ రైచియస్నెస్ ఆఫ్ గాడ్, ఐఎమ్ righteous by the blood of Jesus the Christ. ఐఎమ్ రైచియస్. ముందర చూడండి, అనుకునే వాళ్ళ మొబైల్ తీసుకోద్దని నేను, మీరు ముందర చూడండి, వాక్యం వినండి, అర్థమవుతుందా మీకు? 2వ ఆయుధం ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్, మీరు జాగ్రత్త వినంటారా. క్రైస్తవులకు అర్థం కాదు. ఈ 2వ దాంట్లో కూడా చాలా మంది ఇరుక్కుంటారు. లైక్ ఫ్యామిలీ నుంచి. వాడు 2వది ఏం చేస్తాడు తెలుసా? వేరే వాళ్ళని చూపించ, వాళ్ళు సరైన వాళ్ళు కాదు. ఉదాహరణకి ఎట్లా ఎగ్జాంపుల్ నేను చెప్తానండి. సపోజ్ ఇంట్లో వాడు ఎప్పుడు భార్య మీద కంప్లైంట్ చేస్తా అంటాడు. నీ భార్య మీద నీకే కంప్లైంట్ చేసేది వాడు ఏమంటారు తెలుసా? చూడు, నువ్వు చెప్పినా ఇన్లే, నువ్వు అది చేయమంటే చేయలేదు, చూడు, అది కాలే ఇది కాలే అనేవాడు. చాలామంది అందుకే వాళ్ళ మాటలు ఊహించుకుంటూ అంటారు క్రైస్తవులు.
రెండో ఆయుధం అంది. రెండో ఆయుధం ఏమో తెలుసా? పాస్టర్ సరిగిలే, పాస్టర్ నీతో ప్రైజ్లాట్ చెప్పలే, ఏదో ఆలోచిస్తున్నాడు. తెలుసా మీకు నేనేం చెప్తున్నాను? మీరు ఊహించుకుంటా అంటారే వేరే వాళ్ళ గురించి, అది వాని రెండో ఆయుధం. ఏంది ఉండదాడ? నువ్వు ఊహించుకొని ఊరికే గబ్బు లేపుకుంటావు జీవితాన్ని. వాళ్ళకి తెలియదు కూడా తెలియదు, నువ్వే ఊహించుకొని నువ్వే అన్నీ చేసుకొని. ఎందుకంటే వాడు చెప్తా ఉంటాడు. అందుకే భార్య భర్తలు కొట్లాడుకునేది. వాడు పెట్టేసింటాడు నీకే. నువ్వు అనుకుంటావు ఆమె నేను చెప్తే చేయలే, చూడు నువ్వంటే ఎంత గర్వమో, అసలు నువ్వంటే లెక్కలేచ్చాడు, ఎంత గర్వం చూడు ఆమెకి, అసలు నేను పట్టించుకోవడం లేచాడు, అసలు నువ్వంటే ఏమన్నా ఉందా. ఇట్లాంటివన్నీ వాడే పెట్టేదే. నీకేం చెప్పాలో అర్థం కాల ఆ టైంలో. ఏం చెప్తావు ఆ టైంలో? ఎట్లా భార్య మారుతుంది? ఈ సృష్టిలో ఏ భర్త తన భార్యతో కొట్లాడి తన భార్యని ఇంతవరకు మార్చుకోలే. ప్రపంచంలో జరగని వింత అదే. అది నీ మూర్ఖత్వం. నువ్వు కొట్లాడేదైనా చేసుకుంటా నీ భార్యతో అంటే, నీ భర్తతో నువ్వు కొట్లాడేదా. అసలు నేను చెప్తున్నాను నీకు మాట, ఈ సృష్టిలో నువ్వు ఆ పద్ధతులతో ఎవరిని సాధించాలి, అందరినీ పోగొట్టుకుంటాను. ఏం పద్ధతి ఉంది? వాడిని నోరు మూపించి ఏం చేస్తావు? ఓకే, ప్రేమ, మనలో ప్రేమ ఉండాలి. ఓకే, ఎట్లా ఏం చేస్తావు? ఐ డోంట్ నో ఎందుకు వస్తుంది ఈ పాయింట్ నా దగ్గరికి. చాలా ఉంది నేను చెప్పేది. ఏనేమో నేను చెప్పి ముందుకెళ్దా. ఏం చెప్పాలి తెలుసా మనతో? సతీష్ ఏం చెప్తావు? అది నేను చెప్పు అంకుల్, నేను వినాలన్నాను రెడీగా. నీలో నుంచి రావాల్సిందేమో తెలుసా? నేను నా భార్యని దేవుళ్ళ ప్రేమిస్తా, నా భార్యని నేను దేవుళ్ళ చూసుకుంటా. సపోజ్ నా దగ్గరికి కంప్లైంట్ వచ్చింది అనుకో, అనుష, చాలా వస్తూ ఉంటుంది అనుష గురించి నా దగ్గర కంప్లైంట్ అంటే మైండ్లోకి, దేవుళ్ళ అనుషాన్ని ప్రేమిస్తాను, దేవుళ్ళ బిడ్డను ఆదరిస్తాను, నేను దేవుళ్ళ కనికరిస్తాను. ఎందుకంటే దేవుడి నేచర్ నాలో ఉండేది. నేను నా తండ్రిలా నా ఈ బిడ్డను ట్రీట్ చేస్తాను, నేను ఆ బిడ్డను ట్రీట్ చేస్తాను నేను. హలో, వాడు కనపడ్డు మీకే, నీకు ఈ రహస్యం తెలిస్తే. యుద్ధం యెహోవాది బిడ్డ. నీకు జ్ఞానం ఉంటే చాలు. అందుకే జ్ఞానం లేక నా ప్రజలు నశిస్తారనేది. వానితో నీ గురించి ఏం చెప్పినా నువ్వు చెప్పాల్సింది ఏం తెలుసా? దేవుడు ఎంత నీతిమంతుడో అంత నీతిమంతుడు నేను, దేవుడు ఎంత ధైర్యవంతుడో నేను అంత ధైర్యవంతున్నాయి. భయం వేస్తూ ఉంటే ఇంకా భయమే లేదు నీ జీవితంలో. నీకు భయమే రాదు. నీ జీవితంలో నువ్వు భయపడలేవు. నేను చెప్పేది నువ్వు చేస్తే. నోరు తెరిచినావు అనుకో, దేవుడు ఎంత ధైర్యవంతుడో అంత ధైర్యవంతుడు నేను. దేవుడు ఎంత ప్రేమిస్తాడో మనుషులను అంత ప్రేమిస్తాను. దేవుడు ఎంత క్షమిస్తాడో మనుషులు అంత క్షమిస్తాడు. ఎందుకంటే ఆయన నేచర్ నాలో ఉండేది. సాతానికి అర్థం కాదు, ఈ వ్యక్తికి అర్థమైపోయింది ఈ వ్యక్తికి ఏం జరిగిందో యేసుప్రభు ద్వారా అని. రాడు నీ జోలికే. క్రైస్తవుల్లో ఉండే సమస్య పమ్మవాడు, బట్ వీళ్ళకి తెలియదు ఏం చేయాలో. అందుకే ఎప్పుడు ఏలబడి ఉంటారు. వాళ్ళకి తెలిసి కండెమ్ అవుతా ఉంటారు వాళ్ళు. నేను ఇది చేయలే, అది చేయలే, అది. నువ్వు ఏం చేయాల్సిన పనులు అన్నీ యేసుప్రభు చేశాడు. నువ్వు అర్థం చేసుకోవాలంతే నువ్వు ఎవరో. హ్యాపీ లైఫ్ క్రైస్తవులు. అందుకే కదా బైబిల్ అంటుంది మనం ఆనందంతో నింపబడి ఉన్నాం, సంతోషంతో నింపబడి. ఇంకా ఏం చెప్పాలను? సబ్జెక్టే వేరే పోతుంది నాకు. వినండి, ఆల్వేస్ యు సే ఐఎమ్ ఫుల్ ఆఫ్ జాయ్, ఫుల్ ఆఫ్ పీస్, యాజ్ జెహోవా ఈజ్ full of peace. I'm full of peace because I'm born of God. I'm born of my Father. His nature is in me. నువ్వు ఎప్పుడు దేవుడు ఏం చెప్తాన్నాడు, నువ్వు దేవుని ద్వారా నీకు ఏం దొరికిందో యేసుప్రభు మరణం ద్వారా, అది నీ నోట్లో నీ ఆలోచనలో ఉండాల. ఏ దయ్యము నీ ఎదుట నిలబడలేదు ఈ సృష్టిలో. నీ శరీరం రోగంతో పడదు బిడ్డ. నీకు తెలిసిన అలా ఏం చేయాలో అంతే. ఓకే, ఎనియో వేరే టైంలో మనం చూసుకుందాం, వస్తాయి మళ్ళీ నీతి గురించి మాట్లాడినప్పుడు. సో ఈ రెండు ఆయుధాలు వాడు వాడుతుంటాడు. ఓకే, అనగా క్రైస్తవులుగా మీరు నేను తెలిసిన మీకు నాకేం జరిగింది, పొజిషన్ వాపస్ రిటైన్ చేసుకుని ఉన్నాం మీరు నేను. ఆదాంతో అందుకే దేవుడు అన్నాడు, ఆదామా ఎక్కడున్నావు? ఎందుకంటే యూ మిస్డ్ యువర్ పొజిషన్, యువర్ నాట్ నౌ రైచియస్. నువ్వు నీతిమంతుడు ఆ స్థానాన్ని పోట్టుకున్నావు. ఇప్పుడు నా ఎదుట నిలవలేని స్థానం నీది. కానీ యేసయ్య తిరిగి మనకు ఆ స్థానం ఇచ్చాడు పిల్లరా. అందుకే కలకాలం మనం సింహాసనం ఎదుట జీవిస్తాం, తండ్రితో కలిసి జీవిస్తాం మనం. ఓకే, ఏనో
ఓకే, యా. నిన్న వారం మనము ముగించలేదు అది ఆ పోర్షన్ని, టైం లేక. నిన్న వారం ఏం చూసుకున్నాం మనము, గుర్తుందా మీకు? ఓకే, యా. పాత నిబంధన గ్రంథంలో ఉన్న వారికి లిమిటెడ్ రైచియస్నెస్ ఉండింది పిల్లరా. మనకు అన్లిమిటెడ్ రైచియస్నెస్ ఉంది మన దగ్గర. లిమిట్ సీమ ఒక లిమిటెడ్ రైచియస్నెస్ వాళ్ళకి, ఒక పరిమితి లేని నీతి మీరు నేను కలిగి ఉన్నాం కొత్త నిబంధనలో. ఓకే, లిమిటెడ్ రైచియస్నెస్ అయినప్పటికీ వాళ్ళలో చాలా బలమైన కార్యాలు చేశారు పిల్లరా వాళ్ళు. పాత నిబంధనలు అబ్రహాము, యాకోబు, మోషే, లిమిటెడ్ నీతి కలిగిన వారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి నీతి ఇవ్వబడింది. నీవు నేను నీతిలో జన్మించాం, మీరు నేను, అందుకే అన్లిమిటెడ్ రైచియస్నెస్. ఓకే, సో అందుకే వాళ్ళని మనం అన్ని విషయాల్లో కాపీ కొట్టలేం పిల్లరా. కొన్ని విషయాలు తీసుకోవచ్చు. నిన్న వారం నేను చెప్పాను, మీకు గుర్తుంది, అబ్రహాం ఎగ్జాంపుల్ చూసుకున్నాం నిన్న వారం. అబ్రహాం నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చు మనం, చాలా విషయాలు. కానీ ప్రార్థన మనం అబ్రహాంలాగా చేసేకి లేదు కదా. ఆ పోర్షన్ గుర్తుందా? ఎవరైనా దీన్ని జస్ట్ కొంచెం టచ్ చేసి కొద్ది. ఆదికాండం 8వ అధ్యాయం 18వ అధ్యాయం, సారీ, ఆదికాండం 18వ అధ్యాయంలో వాళ్ళిద్దరి మధ్య చర్చ గుర్తుందా మీకు? ఎటువంటి చర్చ వాళ్ళ పాత నిబంధనలో ఉన్నింది? ఎందుకంటే లిమిటెడ్ రైచియస్నెస్ కాబట్టి. దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చాడు. ఎప్పుడు? సోదొమ గొమొర్రాని నాశనం చేసే ముందు అబ్రహాం దగ్గరికి వచ్చాడు. అబ్రహాం చాలా ఇష్టడు పిల్లరా దేవునికి. ఓకే, బైబిల్లో మీరు తెలిసే వన్ అండ్ ఓన్లీ ఫ్రెండ్ ఎవరు దేవునికి? ముందర చూడాలి, కొంతమంది కింద చూస్తాను. అబ్రహాం బైబిల్లో అబ్రహాం ఎవరు దేవునికి? ఫ్రెండ్, స్నేహితుడు. మీకు మాట చెప్తున్నా, నేను కొత్తలో దేవునిలోకి వచ్చిన కదా, విన్నది ప్రభా, నేను కూడా నీ ఫ్రెండ్ అయితే ఎంత బాగుంటుంది. ఎప్పుడు కోరుకున్నాను నేను కూడా అబ్రహాం లాగా ఫ్రెండ్ అయితే ఎంత బాగుందని. కానీ బైబుల్ తెలిసిన తర్వాత తెలిసి నేను నీకు ఫ్రెండ్ వద్దు, అవసరంలే. నేను ఎందుకు? ఐఎమ్ సన్. అబ్రహాం ఫ్రెండ్, హీఈస్ నాట్ సన్, బట్ ఐఎమ్ సన్. మీ డాడీకి వాళ్ళ ఫ్రెండ్ అంటే ఇష్టమా, నువ్వంటే ఇష్టమా? కొడుక్కి ఐఎమ్ సన్. ఐ సెడ్ లార్డ్, ఐఎమ్ సన్. ఇట్స్ ఎనఫ్, మోర్ దెన్ ఫ్రెండ్. సో ఇప్పుడు అబ్రహాం ఫ్రెండ్ అయితే దానికంటే పెద్ద స్థితిలో ఉన్నాం మనం. ఏమో, సో అబ్రహాం దగ్గరికి దేవుడు వచ్చాడు. ఎందుకంటే అబ్రహాం చాలా స్నేహితుడు. అబ్రహాం దగ్గర చాలా మంచి గుణాలు ఉన్నాయి. ఇప్పుడు దేవుడే చెప్పాడు అబ్రహాం దగ్గరకు. అన్నీ నేర్చుకోవాలి మనం. చాలా ప్రార్థన తప్పించి, ముఖ్యంగా విశ్వాసంలో అబ్రహాం మనకు మాదిరిగా ఉన్నాడు, విశ్వాసంలో తండ్రిగా ఉన్నాడు. ఆ తర్వాత బెస్ట్ హ్యాబిట్ అబ్రహాం దగ్గర ఏం చెప్పండి? అందరికీ దేవుని గురించి చెప్పేవాడు. ఆ టైంలోనే సువార్త చెప్పేవాడు. అందుకే తన ఇంట్లో అందరూ దేవుడు ఎవరో తెలుసు అందరికీ. కరెక్టా? ఇంట్లో రోజు ఫ్యామిలీ ప్రేయర్ జరిగేది. మీ ఇంట్లో జరుగుతుందా ఫ్యామిలీ ప్రేయర్? ఎంతమంది చేసుకుంటారు ఫ్యామిలీ ప్రేయర్ ఇంట్లో? యా, గుడ్. చాలా ఎక్కువ చేతులు లేస్తున్నాయి. ఎందుకు చేసుకోరు ఫ్యామిలీ ప్రేయర్? మీరు జాగ్రత్త తినండి. కనీసం 15 నిమిషాలైనా చేసుకోండి కుటుంబం అంతా కలిసి. 15 నిమిషాలు ఇలేరా? శుక్రవారం ఇంటికి వస్తారు, బుధవారం వస్తారు సెల్ గ్రూప్కి. ఓకే, మిగతా దినాలు ఎందుకు చేసుకోకూడదు? ఈవెన్ అట్లీస్ట్ డిన్నర్కి ముందు 15 నిమిషాలు రాబోయే తరాల కోసం. అబ్రహాంని దేవుడు మెచ్చుకోవడానికి కారణం ఏంటంటే ఇది ఒక గుణం అబ్రహాంలో. సాయంత్రం అయితేనే ఫ్యామిలీ ప్రేయర్ జరిగేది. మీ ఇంట్లో అట్లా చేయండి. ఒక పాట పాడుకోండి, ఒక వర్షిప్ సాంగ్ పాడు, 5-6 నిమిషాలు అవుతుంది. డిన్నర్ పోయే ముందు అందరు కలిసి మంచిది. ఒక మంచి కుటుంబానికి, సభ్యత కలిగిన కుటుంబంలో చేస్తారు ఇది. మాకు యేసు ప్రభు తెలిసినప్పుడు చేశాం. ఒకవేళ మేమిద్దరు లేకుండా ఎక్కడ పోయినా పిల్లలు ఇద్దరు చెప్పేవాళ్ళం, చేసుకునే తీరాల ఫ్యామిలీ ప్రేయర్ మీరు. 5 minutes ఒక పాట పాడుకోవాలా, 2 పాటలు పాడుకోండి. ఏదో నువ్వు పోషన్ చదివి ఏదో 2 నిమిషాలు చెప్పండి. ఎక్కువ టైం తీసుకోకుండా, అర్ధ గంట, గంటలు. ఆ తర్వాత ప్రార్థన చేయండి. అరే తల్లిదండ్రులుగా మీరు చేసే కదా మీ పిల్లలు చేస్తారు. మీ పిల్లలు మళ్ళీ వాళ్ళకి పెళ్ళి అయితే వాళ్ళు చేస్తారు. మీ వంశం అట్లే నడుస్తుంది. ఇది దేవునికి కోరిక, దేవుడి ఇష్టము. మీరు చదవండి ఆడ 18 ఆ తర్వాత ఏ వాక్యంలో
18, 17, 18, 19 మీరు చదివితే ఆడ ఏం రాబడింది తెలుసా? అబ్రహాము గురించి ఎందుకు మెచ్చుకున్నాడంటే దేవుడు, అబ్రహాము ఎప్పుడు తన పిల్లలకు వాళ్ళ కుటుంబాన్ని కూర్చోబెట్టి చెప్పేవాడంట. ఓకే, నేర్పించేవాడు. అందుకని దేవుడు ఏమన్నాడు తెలుసా? అబ్రహాముకు తెలియకుండా నేను ఏమీ చేయను. ఎందుకు? వాళ్ళ పిల్లలకి అన్నీ చెప్తాడు, నేను చేసేటివన్నీ నేను ఆయన చెప్తా, ఆయన రాబోయే తరాలకి చెప్తా. అది మంచి అలవాటు. చూడండి, మీ పిల్లలతో ఎప్పుడు మాట్లాడాలి మీరు. ఫ్యామిలీ ప్రేయర్ ఖచ్చితంగా పెట్టుకోండి రోజు నైట్ టైం, అట్లీస్ట్ 15 minutes. చూడండి ఎట్లుందో మీ లైఫ్. పిల్లలకి అన్యాయం చేయొద్దండి. అమ్మా ఏం చేయొద్దు. పొద్దున్న సాయంత్రం చదువు గురించి మాత్రం పంపిస్తావు స్కూల్కి. సాయంత్రం 15 నిమిషాలు దేవుని గురించి టైం లేదు నీ దగ్గర. ఎంత అన్యాయం చేస్తానో చూడండి మీరు పిల్లలకి. నేను మీకు చాలాసార్లు చెప్పా, మనిషి 3 భాగాలు. శరీరం, ఆహారం ఇస్తాను, మనస్సు స్కూల్ పంపించి చదివిస్తాను. కానీ నీ కుమారుడు, నీ కుమార్తె, నీ కుటుంబం, మీరు ఆత్మకి సమయం మీకుంటే ఎట్లనైనా, ఆత్మకు నువ్వు భోజనం పెట్టుకుంటే ఎట్లా? నేను ఇది కూడా చెప్తున్నా మీకు, మీ పిల్లల చేతుల్లో డబ్బులు ఉండాలన్నా, ఉద్యోగం ఉండాలన్నా, వాళ్ళు పెద్ద స్థితికి రావాలన్నా వాళ్ళకి కావాల్సింది జ్ఞానం, నాలెడ్జ్. కేవలం నాలెడ్జ్ కాదు, చదువుతో వచ్చేది నాలెడ్జ్, దేవుడి నుంచి వచ్చేది విజ్డమ్. విజ్డమ్ చేతిలో ఏముంది? ధనము. కుడి చేతిలో దీర్ఘాయువు, ఆరోగ్యము. ఎడమ చేతిలో ధనము, ఘనత. దాని మార్గములన్నీ రమ్యమైన మార్గంలో. సో ప్లీజ్ ఆ పని చేయండి. ఓకే, ఏనియో. సో అబ్రహాం దగ్గరికి దేవుడు వచ్చాడు. వచ్చి సోదొమ గొమొర్రా గురించి చెప్పడం జరిగింది. నేను నాశనం చేయబోతున్నాను వాటిని, వాటి యొక్క పాపము చాలా పెద్ద, భయంకరమైన, లేదంటే పెద్దది. ఓకే, సో అబ్రహాము లిమిటెడ్ రైచియస్నెస్ గురించి మాట్లాడుతున్నాం. సో అబ్రహాముకి తెలుసు సోదొమ గొమొర్రాలో ఎవరున్నారు? లోతు కుటుంబం ఉంది. అబ్రహాం మనసులో ఉంది, ఆయన నాశనం చేస్తే నా కుటుంబము, లోతు కుటుంబం నాశనం అయిపోతుందని. అబ్రహాం చెప్పచ్చు కదా దేవునితో, ఏమని? అయ్యా, అక్కడ నా కుటుంబం ఉంది, నా వాళ్ళు అక్కడ ఉన్నారు, నువ్వు ఆ పని చేస్తే నా పిల్లలు నాశనం అయిపోతారు, లోతు కుటుంబం నాశనం అయిపోతుంది, ఆ పని చేయొద్దని చెప్పాలని ఉంది అబ్రహాంకి. కానీ చెప్పలే. ఎందుకు చెప్పలే? తను అనుకుంటా అన్నాడు, ఏమని? నేను ఆ మాట చెప్తే దేవుడు ఎక్కడంటాడో. ఏమని? ఏమనైనా ఇంటికి పిలిచి ఫుడ్ పెట్టి, ఇదే నువ్వు నీ అప్లికేషను. ఎందుకంటే భోజనం తిన్నారు వాళ్ళ ఇంట్లో, అబ్రహాం ఇంట్లో. ఓకేనా? ఎవరెవరు తిన్నారు భోజనము? ఎవరు వాళ్ళు? ముగ్గురు. త్రియేక దేవుడిని ఆడ చూస్తాం మనము. ఓకే, ఎనీ ఎప్పుడైనా చూసుకుందాంలేండి, ఇప్పుడు దాటిపోతే. ఓకే, సో ఏమన్నాడు? చెప్పచ్చు కదా స్ట్రైట్గా, చెప్పలేకపోయాడు. ఎందుకంటే అనుమానం, నన్ను ఏమన్నా ఇట్లా అంటాడేమో, ఎంత స్వార్థపరురా, ఇంటికి పిలిచి భోజనం పెట్టి సోదొమ గొమొర్రా నాశనం చేయొద్దు, మా వాళ్ళు ఉంటారంటావా? అంటే మీ వాళ్ళని బట్టి నేను ఆ థింకింగ్. ఎందుకు ఆ థింకింగ్ ఉంది అబ్రహాంకి? ఎందుకంటే అబ్రహాం కూడా మీలాగా నాలాగా విగ్రహారాధికుడే. ఒకప్పుడు ఆయన దగ్గర రానప్పుడు విగ్రహాలు చేసుకుంటూ, విగ్రహాలు పూజించుకుంటూ, వాళ్ళ వంశం అంతా విగ్రహారాధన. సో దేవుణ్ణి పూజించేవాడు. సో జనరల్లీ దేవతలు అంటే ఏముంటుంది మనలో భావన? యాడ చంపుతారో, యాడ నరుకుతారో, యాడ పొడుస్తారో. దేవుళ్ళకి జల్దీ కోపం వచ్చేది. మనకందరికీ తెలుసు ఎంత కోపం వచ్చేదో కదా. ఎందుకంటే వాళ్ళు దేవతలు కాబట్టి. కానీ నిజమైన దేవునికి ఎన్నడే కానీ కోపం రాదు. నిజమైన దేవుడు ప్రేమ. దేవుడు తెలియకపోతేనే వాళ్ళని పూజించి వాళ్ళలాగానే ఈ దేవుడిని కూడా అనుకుంటాం మనం. అబ్రహాం అట్లే అనుకున్నాడు పాపం, అందుకే అడిగే భయపడ్డాడు. ఏడ కోపం వస్తుందో ఈయనకి ఆ దేవతలాగానే. ఇంకా నేర్చుకుంటాడు కాబట్టి అబ్రహాం. ఎందుకు ఈ మాట చెప్పాను తెలుసా? మీరు కూడా మనమంతా ఆటి నుంచి ఇటు నుంచి వచ్చినాం, కానీ వాళ్ళు దేవుడు కాదు. ఈరోజు నేను ఉండేది దేవుని దగ్గర. దేవుడు నీ కోసం రక్తాన్ని చిందించాడు నిన్ను కాపాడుకునే దానికి. నువ్వు అంటే ఎప్పటికీ దేవుడు అసహించుకోడు. నువ్వు అంటే దేవునికి ఎప్పుడు కోపం లేదు. నువ్వు ప్రియుడవు దేవునికి. నువ్వు పాపంలో ఉన్నప్పుడే నీకోసం చనిపోయిన దేవుడు. నిజమైన దేవుడు ఎప్పటికీ మనిషిని ప్రేమిస్తాడు, గుర్తుపెట్టుకున్నది. ఓకే, సో అబ్రహాం దగ్గరికి వచ్చాడు. అబ్రహాం అన్నాడు, అయ్యా ఏమన్నాడు? ఫస్ట్ రిక్వెస్ట్, 50 మంది ఉంటే నువ్వు వదిలేస్తావా? 50 మంది నీతిమంతులు ఉంటే వదిలేస్తావా అన్నప్పుడు దేవుడు ఏమన్నాడు? 50 మంది నీతిమంతులు ఉంటే వదిలేస్తా.
గుర్తుపెట్టుకోండి, జీవితం అంతా కూడా ఇది రూల్, ఇది కండిషన్. 50 మంది ఉంటే దేవుడు ఏం చేయడు? అనంతపురం నాశనం కావడానికి కారణం నాశనం కాకపోవడానికి కారణం ఏంటి? మీరు నేను 50 మంది కంటే ఎక్కువ ఉన్నాం. ఈవెన్ భారతదేశం. ఎందుకంటే చాలాసార్లు క్రైస్తవులు ఉంటారు, బ్రదర్ చర్చి కాల్ చేసినారు బ్రదర్, బైబుల్ తగలబెట్టినారు బ్రదర్, పాస్టర్ని కొట్టినాడు బ్రదర్, చంపేసినారు బ్రదర్. ఏం చేస్తున్నాడు బ్రదర్ ఆయన? కారణం నువ్వే, ఆయన ఏం చేయకపోవడానికే. ఎవరు కారణం? ఎవరు కారణం? మనమే. ఎందుకంటే నీతిమంతులు ఉంటే ఆయన ఏం చేయడు. అందుకే ర్యాప్చర్లు మనం వెళ్ళిపోయిన తర్వాత ఈడ కథ మొదలవుతుంది. దేవుడు వదిలేయడు. దేవుడు మళ్ళా పనిష్మెంట్ ఉంది లాస్ట్లో. దేవుడు చేయడు. పాపం పనిష్మెంట్ తెస్తుంది చివరికి. ఎప్పుడైతే యేసుప్రభు మనల్ని తీసుకుని సంఘం పోయిన తర్వాత ఉంది కింద ఈడ 7 ఏళ్ళ భయంకరమైన శ్రమ ఉంటుంది. ఓకేనే. సో 50 మంది దేవుడు అన్నాడు సంతోషంగా, ఐఎమ్ రెడీ. 40 మంది, ఆ తర్వాత 45 మంది, 45 మంది. ఏమన్నా మార్పు వచ్చిందా? దేవుని మంచితనం మీరు అర్థం చేసుకుని మళ్ళీ చెప్తున్నా మీకు. 40 మంది ఏమన్నా అన్నాడా దేవుడు? అబ్రామా జాగ్రత్త, జాగ్రత్త కిందికి అన్నాడా? 40, 30, 20, 10 కాసుకొని ఉన్నాడు. అబ్రహాంకిన ఒక్కడున్నా అనింటే సోదొమ గొమొర్రా ఈరోజు ఉండేది పిల్లరా. ఎందుకు తెలుసా? సోదొమ గొమొర్రాలో ఒక్కడే ఒకడు నీతిమంతుడు ఉంది. ఎవరు చెప్పండి? ఎవరు? లోతు. కానీ అబ్రహాం ఎందుకు చెప్పలేదు తెలుసా ఆ మాట? ఒక్కడున్నా వదిలేస్తావా అని. ఎందుకంటే అబ్రహాం అనుకున్నట్టు దేవుడు నన్ను చూసి ఇది చాలా టూ మచ్ అంటాడని. క్రైస్తవుడా, దేవుని దగ్గర ఏది అడిగే కూడా వెనకాడద్దు. అందుకే ఇంతసేపు నీకు చెప్తానని నేను, నెవర్ ఎవర్ టూ మచ్. ఇఫ్ యు సే లార్డ్, హోల్ క్యాన్సర్ హాస్పిటల్ ఐ వాంట్ టు హీల్, క్యాన్సర్ హాస్పిటల్ మొత్తం ఖాళీ చేయాల, ఆరోగ్యంతో నింపబడాలి, నిజం సంతోషపడతాడు దేవుడు. ఎప్పుడు వారి పాపాల గురించి ఆలోచించదు బిడ్డను. వాడు పాపి, వీడి దుర్మార్గుడు. నో, డోంట్ డూ దాట్. నువ్వు అందరి క్షేమం కోరి, నీ దేవుడు అందరి క్షేమం కోరే దేవుడు. అర్థమవుతుంది నీకేం చెప్తున్నాను? ఎందుకు ఇవన్నీ మళ్ళీ రిపీట్ చేస్తున్నానంటే నీ మనసులో రావాలి ఇవన్నీ. క్షేమం కోరే దేవుడు ఆయన. అబ్రహాంకి డౌట్ వచ్చింది, ఒక్కడంటే ఏమనుకుంటాడు అని. బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ ఏమంటుంది? ఏ ఒక్కరు నశించి నరకానికి పోవడము దేవునికి ఇష్టం లేదమ్మా. ఒక్కడు కూడా నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. అబ్రహాంకి అనింటే ఒకడున్నా అని. అరే 10 మంది తీసుకొచ్చినప్పుడు ఏమనలా ఆయన? నువ్వు ఒకడన్నప్పుడు ఏమైపోతాడు? ఆయన గుండె అబ్రహాంకి తెలియదు. అదే లిమిటెడ్ రైచియస్నెస్లో ఉన్నారు కాబట్టి. ఓకే, సో అల్టిమేట్లీ నేనేం చెప్పాలనుకున్నా అంటే వాళ్ళ దగ్గర పరిమితి అయిన నీతి ఉన్నింది. అందుకే ఎలీషా, ఏలియా, జాషువా పాత నిబంధన గ్రంథంలో ఉన్న గొప్ప గొప్ప పనులు చేశారు. సూర్యచంద్రులను ఆపారు పిల్లలు, సముద్రాన్ని 2 భాగాలు చేశారు. వాళ్ళే అట్లుంటే మళ్ళీ ఫుల్ రైచియస్నెస్ ఫుల్గా ఉన్న నా పరిస్థితి ఏంటి? ఓకే, ఇప్పుడు నేను మీకు ఫటాఫట్ జల్దీ 4 పాయింట్ చెప్పాలా. కారణం ఏంటి? వాళ్ళకు లిమిటెడ్ రైచియస్నెస్ ఇవ్వబడింది, మనకు అన్లిమిటెడ్ రైచియస్నెస్ ఇవ్వబడింది. బ్రదర్ అర్థమవుతుంది బ్రదర్? మనకేమి ఇవ్వబడింది బ్రదర్? చెప్పండి, ఏమి ఇవ్వబడింది? అన్లిమిటెడ్ రైచియస్. తెలుగులో ఏమంటారు అయినా? అపరిమితమైన నీతి. మీరు నేను అపరిమితమైన నీతిలో ఉన్నాం. మొదటి కారణం వాళ్ళు సర్వెంట్స్, మనం సన్స్. రాసుకోండి. ఫస్ట్ రీజన్ ఈస్ they were servants and we are sons and daughters of God. అర్థమైందా? అందుకే సర్వెంట్కి ఎంతవరకు ఉంటుంది మా పరిమితి మన ఇళ్ళలో? సపోజ్ మీ ఇంట్లో సర్వెంట్స్ ఉన్నారు, లైక్ మీ దగ్గర ఏదైనా ఫ్యాక్టరీ ఉంది, లేదంటే కంపెనీ ఉంది. వాళ్ళకి ఏం చేస్తారు? మీరు మంచి జీతం ఇస్తారు, మంచిగా చూసుకుంటారు, బట్టలు ఇస్తారు, అన్నీ చేస్తారు. ఎందుకంటే సర్వెంట్ కాబట్టి. కానీ సన్ కాదు. సన్కి అది హద్దులు లేవు. ఎందుకంటే నీదంతా ఆయనదే, సన్ది. మీరు పోల్చుకోవాలా దేవునితో, మనల్ని పోల్చుకోవాలా నువ్వు వినేటప్పుడు. సర్వెంట్ మీ ఇంట్లో వచ్చి డైనింగ్ టేబుల్ మీద భోంచేయచ్చు, అన్ని రూముల్లో పోయేకి
కానీ కొడుకు కూతురు అన్ని రూముల్లో వెళ్తారు, ఇల్లంతా వాళ్ళదే. అర్థమైందా మీకు? మనం సన్స్, వాళ్ళ సర్వెంట్స్. వై వీఆర్ సన్స్ అండ్ దే ఆర్ సర్వెంట్స్. వై? జాగ్రత్తగానండి. వాళ్ళు ఎడ్ల రక్తంతో గొర్రెల రక్తంతో కప్పబడే వాళ్ళ పాపాలు, వారి పాపాలు కడగబల్ల. ప్రతి సంవత్సరము బలి రక్తం ద్వారా వాళ్ళ పాపాలు కప్పబడేటివి. నా పాపాలు కంప్లీట్గా కడగబడి ఉన్నాయి, రక్తం ద్వారా, యేసు రక్తం ద్వారా కడగబడి ఉన్నాయి. అర్థమైందా? ఆ తర్వాత వారు దేవునికి పుట్టలేదు, దేవుని గర్భంలో నుంచి బయటికి రాలా. నీ పిల్లలు వచ్చినట్లుగా, నువ్వు వచ్చినట్లుగా, నువ్వు దేవుని యెహోవా దేవుని గర్భంలో నుంచి వచ్చిన బిడ్డవి. నువ్వు ముందు చూడైనా యెహోవా దేవునికి పుట్టి ఉన్నావు. వాళ్ళు దేవునికి పుట్ల, అందుకే వాళ్ళు సర్వెంట్స్. మూడోది, నీలో దేవుడు తన నేచర్ని ఉంచాడు. నీ దగ్గర ఉండేది ఇప్పుడు దేవుని స్వభావం. వాళ్ళ దగ్గర దేవుని స్వభావం లేకపోయా. ఆ తర్వాత నువ్వు ఎందుకు సన్, నువ్వు ఎందుకు డాటర్ అంటే, సాక్షాత్తు దేవుడే నీలో నివసిస్తా అన్నాడు. వాళ్ళలో దేవుడు నివసించేవాళ్ళు కాదు, వాళ్ళలో పాపం ఉండేది. వారి పాపం కప్పబడి ఉండింది. నా పాపములు కడగబడి నూతన ఆత్మ ఉండి దేవుడే నీలో నాలో నివసిస్తా ఉన్నాడు. అందుకే వీఆర్ సన్స్, దే ఆర్ సర్వెంట్స్. అందుకే వాళ్ళకి లిమిటెడ్ రైచియస్నెస్, మనకు అన్లిమిటెడ్ రైచియస్నెస్. అంతేకాదు, జాగ్రత్తగానండి, దేవుని సమస్త ఆస్తి నీది నాదే. మనం కుమారులం కుమార్తెలం కాబట్టి సర్వము దేవుని దగ్గర ఉన్నదంతా నా పేరు మీద రాయబడింది. అందుకే 8:17 ఏం రాయబడింది అంటే, రోమీయులు రాసిన పత్రికలో, మనము దేవుని యొక్క వారసులమై ఉన్నాం. ఏంటి వారసులు అంటే? ఆయన ఆస్తి మనది. ఎవరిది? మనది. అర్థమవుతుందా? ఎంత వస్తుంది ఆయన దగ్గర? ఎంత వస్తుందమ్మా? బంగారు నాది, వెండి నాది. 10 తులాలు బంగారు కాదు. దేవుడు 10 తులాలు బంగారు ఉంది, మంచిగా 1 తులం ఇస్తా. అన్లిమిటెడ్ రిచెస్. అందుకే నేను ఎప్పుడు అనుకున్నారా, ఐఎమ్ ఎ సర్వెంట్ ఆఫ్, ఐఎమ్ పూర్ సర్వెంట్ ఆఫ్ గాడ్. నో, ఐఎమ్ ఎ సన్ ఆఫ్ రిచెస్ట్ గాడ్ ఇన్ దిస్ వరల్డ్. మీలో చాలా మందిలో ఇప్పుడు ఒక ప్రశ్న ఏమనిపిస్తుంది? సుధాకర్ బ్రదర్, ఏమనిపిస్తుంది? చాలా చెప్తాను సార్, ఇటు చూసే జేబులో ₹1 కూడా లేదు, అప్పుల పాలైపోయి తిరుగుతాను అమ్మా. ఏమంటారు మీలో చాలామంది? ఏమనుకుంటున్నారు? సమస్తం అయింది నాదంటాను, బాగానే ఉంది ఆట వరకు, లెక్క జేబులో ఏమంటారు, నోట్లు లేవు. జాగ్రత్త వినండి. నువ్వు ఎప్పుడైతే రియలైజ్ చేస్తావో, ఇది రియాలిటీ అని నువ్వు తీసుకుంటావో నీ జీవితంలోకి, నీ రక్తంలో పొనిస్తావో, ఈ విషయాలని నీ గుండెల్లో పొనిస్తావో, నీ నరాల్లో జీర్ణించుకుంటావో, ఇది సత్యం, నా దేవుడు చెప్పింది నిజం. అనుక్షణం, ప్రతి క్షణం నువ్వు దీన్ని మనసులో తీసుకొని, తండ్రి సమస్తం నీది, నీ మరణం ద్వారా యేసయ్యా నాదయింది, నేను బీదరికాన్ని ఈ సృష్టిలో చూడను. నా దేవుడు తన స్వర్గపు ధనుడి నుంచి నా ప్రతి అవసరం తీసాడు. ప్రతి క్షణం నీ రక్తము దాని వెనకాల పడాలా, నీ ఆలోచనలు దాని వెనకాల ఉండాలా. నాది ఇది, నాది నా దేవుడు నా ప్రతి అవసరం తీస్తాను. తండ్రి, పిచ్చివాడిగా ఉంటాను కానీ నా జీవితంలో అప్పు చేయను. నేను నాకున్న అప్పులు యేసు నామంలో అతి శీఘ్రంగా తీరుస్తాను. నా తండ్రి, నా దశంభాగాన్ని నీకు ఇచ్చినప్పుడు నువ్వు వాగ్దానం చేసావు, తండ్రి పెట్టుకునే స్థలం ఉండదు నీ దగ్గర, అంత ఇస్తానన్నావు. నా తండ్రి నిజమైన వాడు, నా ప్రభు నిజమైన వాడు. తండ్రి, అనేక జనములకు నేను అప్పు ఇస్తాను తండ్రి, అనేక మంది
అనేక మందికి నేను సహాయం చేస్తాను, నాకు ఎదుట వచ్చే బీదోళ్ళకి నేను సహాయం చేస్తా, ఈ భూమి మీద నా దేవుని ఆస్తి నేను అనుభవిస్తా. ప్రతి క్షణం నీలో ఈ మాటలు వస్తాడలా, ప్రతి నిమిషం. ఆల్రెడీ చెప్పా, దయ్యం ఏం చేస్తాడు, 2 విషయాలు చేస్తాడు. వాడు నిన్ను ఖండం చేస్తాడు, నువ్వు ఇంకా అప్పుల్లో ఉన్నావు, నీకు దగ్గర డబ్బులు లేవు, దేవుడు ఏమి ఈడు నీకు ఇచ్చేవాడైతే ఇంతవరకు ఎందుకు ఇడు, నీకు దేవుడు ప్రేమించడు, దేవుడు లేడు, నువ్వు వేస్ట్ నమ్ముకొని నీకు ఈడేనా లేలవని ఎదుట చెప్పలవందు నేను నీతిమంతున్నే, నా దేవుని ఆస్తి నా పేరు మీద రాయబడింది, నా జీవితంలో బెదిరికాన్ని నేను చూడను, నా దేవుడు నన్ను ఆస్తిపరుడుగా చేస్తాడు, నా దేవుడు నన్ను అప్పించబడే. ఎవ్రీ టైమ్ యూ షుడ్ స్పీక్, యూ షుడ్ కన్ఫెస్ దాట్. ఏ కన్ఫెషన్ నిన్ను పాతాళం నుంచి విడిపించిందో అదే కన్ఫెషన్ నిన్ను బెదిరికం నుంచి, రోగం నుంచి, ప్రతి పీడ నుంచి విడిపించేది. నోరు తెరిచి చెప్పు దినమంతా, వాని మాటలు వినకు. దేవుడు నేను ప్రేమించడంలే, దేవుడు మాకు ఇవ్వడంలే, నేను టైత్ ఇచ్చినా ఏం ప్రయోజనంలే, అదే అడ్డుపడతాండేది నీలో. వాని మాటలు తీసుకుంటావు నువ్వు దేవుని మాటలు పలకాల అనుక్షణం. ఓకే, సో అబ్రహాం ఈజ్ నాట్ సన్, ఐఎమ్ హిస్ సన్. అందుకే అబ్రహాం నేను పోల్చుకో, అబ్రహాం నాకు పోలి కాదు. హలో, అర్థమవుతుంది మీకు? హీఈస్ నాట్ మై కంపారిజన్. ఓన్లీ వన్ కంపారిజన్ ఇస్ దేర్ ఇన్ దిస్ వరల్డ్. హూ ఇస్ దట్ కంపారిజన్? మై లార్డ్, మై జీసస్. ఓన్లీ వన్ కంపారిజన్ నువ్వు చేసుకోవాల్సింది ఈ సృష్టిలో. ఓన్లీ వన్ కంపారిజన్. నీ భార్య, నీ భర్త, నీ ఫ్రెండ్, ఇవి నీ పాస్ ఎవరు కాదు. జీసస్ ఈజ్ యువర్ కంపారిజన్. అందుకే బైబిల్ ఉంటుంది, నేను చేయు కార్యములన్నీ నీవును చేయదు, దీనికి మించిన కార్యాలు చేస్తానన్నాడు దేవుడు. ఎందుకంటే ఆయన నాలో ఉన్నాడు కాబట్టి. అప్పుడు జరగని ఇప్పుడు నా ద్వారా జరిగిస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన సమస్త సామర్థ్యము నాలో కుమ్మరించాడు కాబట్టి. అందుకే ఒకే కంపారిజన్ ఉండాలి ప్లేరా. అందుకే ఎవరైనా తిడుతున్నారు, వాడే బ్రదర్ ఆపిట్లు అనొచ్చా, ఆపిట్లు అంట, మా ఎంతకాలం బతుకుతావు అట్లా? ఆయమిట్లనే, ఆపిట్లనే, ఈ ఇట్లనే, వాళ్ళిట్లనే, ఆమెట్లు చెప్పిందంట. నువ్వు దెయ్యంతో స్నేహం చేస్తాను, అందుకే నువ్వు కంప్లైంట్ చేస్తాను. అది నువ్వు దేవునితో స్నేహం చేసేవాడైతే నువ్వు చిరునవ్వు నవ్వుతావు. ప్రతి ఒక్కరిని చూస్తే నీ గుండెలు నిండా నవ్వు ఉంటుంది, నీ గుండెలు దేవుడు. ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవే, దేవుడు నువ్వు కలిసి బ్రతుకుతాను ఈ భూమి మీద కాబట్టి. సో అందుకే యేసు ప్రభు ఎక్కడ పోయినా కూడా ఇస్కరియోతుని కూడా చూసి లాస్ట్కి అన్నాడు, స్నేహితుడా, ప్రేమతో నిన్నే ఉన్నాడు ప్లేరా. నువ్వు నేను ఆ బీజానికి చెందిన వాళ్ళము, ఆదాం సంతానం కాదు మనము, యేసయ్య సీడి మీరు నేను. అందుకే ఆయన కంపారిజన్. ఎవరితో మాట్లాడినా యేసుప్రభులో మాట్లాడాలా, యేసుప్రభులో దయ చూపాలి, యేసుప్రభు కనికరం చూపాలి. అందుకే దినమంతా ఏం చేయాలా? దినమంతా ఏం చేస్తావు ఇంట్లో? దినమంతా ఏం చేస్తావు నువ్వు వేరే టైంలో? కన్ఫెస్. యేసయ్య మనుషుల్ని చూసిన విధంగా నేను చూస్తాను, యేసయ్య ట్రీట్ చేసినట్లు ట్రీట్ చేస్తా. ఎందుకంటే యేసయ్యకు పుట్టి ఉన్నా. నా కంపారిజన్ యేసు ప్రభు, నా కంపారిజన్ ఆ బ్రదరు, ఈ సిస్టరు, ఆ ఫ్యామిలీ కాదు. యెహోవా దేవుని సంతానం నేను. స్వామి, నీలో కామం, క్రోధం, ద్వేషం, అసూయ లేవో, నాలో లేవో. నేను నీతిమంతుని, నేను నీ బిడ్డని. నీలా మనుషుల పాపాలని క్షమిస్తాను, నేను నీలా పాపాలని వెనక్కి విసిరేస్తాను. నా వీపు వెనుక మనుషుల పాపాలు ఉంటాయి, నా ముందు వారి కొరకు దీవెనలు ఉంటాయి. స్వామి, ఎప్పుడైనా జీవితంలో ఆలోచన వాళ్ళు ఏం చేసిండ్రి అని. డోంట్ డూ దాట్. యూ హ్యావ్ టు కంపేర్ విత్ గాడ్ అండ్ జీసస్ క్రైస్ట్, బికాస్ జీసస్ ఈజ్ యువర్ కంపారిజన్ యాజ్ ఎ మ్యాన్. అది నీకు నాకు యేసు ప్రభు మరణం తెచ్చిచ్చినది. ఫస్ట్ గుణం అదే. సెకండ్, టైం అయ్యింది కొద్దిగా, పర్లేదు. సెకండ్ రైచియస్నెస్, మళ్ళీ రెండోది ఏం తెలుసా? మీకు నాకు ఏ నీతి ఇవ్వబడింది? స్వయాన దేవుని నీతి ఇవ్వబడింది. హలో, ముందర చూడండి, దేవుడు ఎంత నీతిమంతుడో,
యేసు ప్రభు ఎంత నీతిమంతుడో సాక్షాత్తు అదే నీతిలో నేను ఉండేది. ఈ నీతి నీకు నాకు ఇవ్వబడిందే, ఇది జన్మ ద్వారా వచ్చిండేదే. పుణ్యకార్యం చేసే నీతి వస్తుంది, ఆ నీతి కాదు ఇది. బీదోళ్ళకి చక్కెర పంచితే వచ్చింది, చీమలకి చక్కెర, నో 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 నాట్ దట్ రైచియస్నెస్. దిస్ ఈస్ గాడ్స్ రైచియస్నెస్, దేవుడి నీతి. ఒక వాక్యం చదవండి, రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం, 3వ అధ్యాయం, 3. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ పిల్లరా, ఇది ఒక్కటి జాగ్రత్తగా వినండి, మిగతా జస్ట్ చెప్పేసి 8వ అధ్యాయం 3వ అధ్యాయం 3:20. సో చదువునైనా పెట్టండి. ఏలైనగా కొద్దిగా మీరు కొద్ది ధర్మశాస్త్రం గురించి చెప్పాలి, నేను నీతి అంటే మీకు అర్థం కావాలి. ఏలైనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ఓకేనా, వింటున్నారా? ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్రం వలన పాపం అనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది, దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చున్నాయి. నెక్స్ట్ ఏనండి, ఇప్పుడు అది యేసు క్రీస్తునందలి విశ్వాసం మూలమైనదై నమ్మువారి అందరికీ కలుగు దేవుని నీతి అన్నది. ఈ నీతి వచ్చింది ఎక్కడి నుంచి? దేవుడి నుంచి, ధర్మశాస్త్రం నుంచి కాదు. ఓకే, 20 పెట్టినైనా ఫస్ట్ నుంచి జస్ట్ కొద్దిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల. ధర్మశాస్త్రం అంటే ఏంటి? 613 ఆజ్ఞలు ఉన్నాయి పాత నిబంధనలో. కానీ టోటల్గా మనము ధర్మశాస్త్రాన్ని ఎప్పుడు కూడా ధర్మశాస్త్రం అని మీరు వింటే ఆ 10 ఆజ్ఞలను ధర్మశాస్త్రం అంటాం మనం. ఆజ్ఞలు 613 ఉన్నాయి. ఈ 10 ఆజ్ఞలు అసలు ధర్మశాస్త్రం ఇచ్చింది ఎందుకు? దేవుడు మనిషికి తన పాపం తెలియజేయడానికే, దాన్ని పాటించడానికి కాదు. ధర్మశాస్త్రం పాటించడం వలన నీతి వచ్చేటట్లయితే, నీతిమంతులుగా మనం అయితే, ఆ 10 ఆజ్ఞలు చేస్తే నీతిమంతులుగా చేసిన దాని వలన నీతిమంతులు అయ్యేటట్లయితే యేసుప్రభు రావాల్సిన అవసరమే లేదు. కానీ దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చింది ఎందుకంటే అద్దం మాదిరి. అద్దంలో మనం చూసుకుంటే ఏం కనపడుతుంది? మన ఫేస్ కనపడుతుంది, అంతేనా? అద్దం మన ఫేస్ని క్లీన్ చేస్తుందా గరిచుంటే? అట్లా ధర్మశాస్త్రం ఎందుకు దేవుడు ఇచ్చాడంటే, ఈయనైనా ముందర చూడాలా, నీ పాపాన్ని నీకు చూపించేదానికి. ఓకే, అసలు ధర్మశాస్త్రం ఇచ్చింది ఎవరి కోసమో తెలుసా? గర్విష్ఠుల కోసం. పాత నిబంధనలో మళ్ళీ ఎప్పుడైనా చూసుకుందాం. పాత నిబంధనలో వీళ్ళు ఇజ్రాయెల్ జనాంగం దేవునితో ఏమన్నారంటే, నువ్వు ఏం చెప్పినా చేస్తావా? మేము ఎన్ని ఆజ్ఞలు ఇస్తావు చెప్పు, ఎన్ని ఆజ్ఞలు? నువ్వు 100 ఇస్తావా? మేము రెడీగా ఉన్నాం చేసేదానికి 100 ఆజ్ఞలు. దేవుడు అన్నాడు, ఇస్తాను అని చెప్పి 100 వద్దులే, 10 చేయండి అన్నాడు. ఎందుకు దేవుడు ఇచ్చాడు ఆ 10 ఆజ్ఞలు అంటే, పాపం చూపింది, నువ్వు కరెక్ట్గా లేవు, నీలో పాపం ఉంది. అందుకే నీకు ఎవరు అవసరము? ఇప్పటికి బలులు అవసరము, ఆ తర్వాత యేసుప్రభు రాబోతున్నాడు. మనిషి యొక్క గర్విష్టి ఏం చేశాడు? నేనేం పాపం చేశా, నాలో ఏం పాపం ఉంది అంటాడు. అందుకే ఈ 10 ఆజ్ఞలు ఇచ్చింది. అది ఈ 10 ఆజ్ఞల్ని ముందు చూడండి, ఎవడూ చేయలేడు. ఎవ్వని చేత కాదు ఆ 10 ఆజ్ఞలు చేయడము. నేను చాలాసార్లు చెప్పాను, ఓల్డ్ ఏజ్ సిస్సి మాదిరే. తెలుసా ఓల్డ్ ఏజ్ సిస్సి? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా తెలుసా ఓల్డ్ ఏజ్ సిస్సి? సరళ సిస్టర్ తెలుసా ఓల్డ్ ఏజ్ సిస్సి? ఎవరికి తెలియదు కదా? ఎవరు తెలుసు? నాన్నలు తెలుసా ఓల్డ్ ఏజ్ సిస్సి? ఎట్లుండేది తెలుసా మీకు ఓల్డ్ ఏజ్ సిస్సి? జాన్, నీకు తెలుసా? 6 సబ్జెక్టులు ఉండేటివి. నన్ను అడుగు చెప్తాను నేను మీకు. ఒకటి సైన్స్ ఫెయిల్ అయినా అనుకో, 10th క్లాస్ రాసి 10th క్లాస్ అన్నీ రాయాల్సిందే. మళ్ళా అన్నీ రాసిన, ఇప్పుడు ఈసారి ఇంగ్లీష్ పోయిందనుకో మళ్ళా రాయాల్సిందే అన్నీ. ఈసారి ఇంగ్లీషు మ్యాథ్స్ 2 పాస్ అయినావు, మళ్ళా సారి హిందీ పోయిందనుకో మళ్ళా రాయాల్సిందే. అంటే గజనీ మహమ్మద్ మాదిరి 17 టైమ్స్ ఆ టైప్ ఎగ్జాంపుల్ అది. ఒకటి పోతే రాయాల్సిందే మళ్ళీ అన్నీ. అందుకే చాలామంది చేతులు ఎత్తేసేవారు. అందుకే గవర్నమెంట్ కూడా ఆ టైంలో 7th క్లాస్ 8th క్లాస్ పాస్ అయితే సార్ ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు. ఇంకోటి కూడా చెప్తున్నా మీకు, అప్పుడు 10th క్లాస్ చదువుకున్న వాళ్ళు ఇప్పుడు ఎంఎస్సీ వాళ్ళకంటే బెటరు. ఇప్పుడు క్యాలిక్యులేటర్ కావాలి అన్నిటికీ, ఎంఎస్సీ వాళ్ళకి కూడా. ఆ 10th క్లాస్ చదివిన చాలా చాలా జ్ఞానులు పిల్లరా. లెక్కల్లో చాలా స్ట్రాంగ్ వాళ్ళు. ఎందుకంటే ఆ లెక్కలు వేరే నేర్పించే లెక్కలు. ఎట్లా నేర్పించేది తెలుసా? వెనకాల సీట్ మీద పడేది, ముందర లెక్కలు వచ్చేటివి. మా టైంలో పాత వాళ్ళకి తెలుసు, అంకుల్ వీళ్ళందరూ, హలో టీచర్లు ఆడుకుంటేవాళ్ళు తెలుసా?
మీకు తెలియదులేండి పాపం. అందుకే లెక్కలు బాగా వచ్చేది మాకే. అర్ధరాత్రి లేపు నువ్వు అడిగినావు అనుకో 8 గంటలు ఎంత రాలేదో 16 అంటాను నేను. ఎందుకంటే ఆ విధంగా రాలే మాకే. సీటు పగిలితే అప్పుడు లెక్కలు నేర్చుకోలేదు మేము, ఎప్పటికీ మర్చిపోము. ఇప్పుడు పాపం చాలా మంచిది, సొఫిస్టికేషన్. ఎవరు కొట్టలేదు, కొట్టినారంటే మిమ్మల్ని కొడతారు వాళ్ళు, టీచర్లనే. స్టూడెంట్ కొట్టకండి, ప్రార్థన చేయండి క్రైస్తవులు మీరు, ప్రభువా మీద బుద్ధి రాలా అని. కొట్టేరాడా? ఓకే, ఇనియో సి ఆ విధంగా ఉండదు ధర్మశాస్త్రం. 10 ఆజ్ఞలు మోని ఆవులి సంజుడు. అసలు ఏం 10 ఆజ్ఞలు చెప్తాను, నీకేమైనా చింత దిగులుందా? ఎప్పుడెప్పుడు అయిపోతుందో కేక్ తినాలి. సో జాగ్రత్త తినమంటారు. 10 ఆజ్ఞలు ఎట్లంటే 10 ఆజ్ఞల్లో ఒక్కటి పైన మళ్ళా రాయాల్సిందే అన్ని. అంటే ఓకే ఇట్లా చెప్తానండి, ఎవరు చెల్లెరు. 9 ఆజ్ఞలు ఎట్లంటే ఏం చేయాలా ఏం చేయకూడదని 9 ఆజ్ఞలు. 9 ఆజ్ఞలు 10వ ఆజ్ఞ ఉందే, అదేంటంటే ఆలోచనలు, నీ థాట్స్ గురించి. అంటే నువ్వు చెడ్డగా ఆలోచన నువ్వు పాపివే. అంటే నీకు ఎవరికైనా అనిపించదు వీడిని చంపేస్తామని, అది నువ్వు పాపమే. వీడు వేస్ట్ ఫెలో అన్నావు అనుకో నువ్వు మనసులో, పాపమే. నువ్వు చెప్పు ఎవడన్నా పాస్ అవుతాడా ఈ ఎగ్జాము? అందుకే 2:10 యాకోబులో తీకండి, ఒక్కడు ధర్మశాస్త్రపులు ఆజ్ఞల్లో ఒకటి చేయకుండా అన్నీ చేయనట్లే లెక్క. అది కథ. ఇలా దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ఎలా ఈ చేయలేని ఇలా పాపం తెలుసుకోవాలని ఇచ్చిన. అందుకే దానివల్ల ఎవ్వరునూ నీతిమంతులు కాలేరు. మళ్ళీ ఏ విధంగా నీతిమంతులైనా మనము 22వ వాక్యం పెట్టమా దీంట్లోనే. అది యేసు క్రీస్తునందు విశ్వాసం మూలమైనదై నమ్ము వారికి అందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఈరోజు మీ దగ్గర నా దగ్గర ఉండే నీతి ఏదైనా యేసయ్యను రక్షకుడుగా అంగీకరించడం వలన వచ్చిన నీతి. అందుకే నేను చెప్పాను దేవుని నీతి. ఎందుకు దేవుని నీతి? ఎందుకంటే దేవునికి పుట్టావు కాబట్టి, యేసయ్యకు పుట్టావు కాబట్టి. అర్థమైందా నీకు? సో అందుకే వాళ్లకు మనకు తేడా అదే. వాళ్ళ దగ్గర ఏముండింది నీతి? లిమిటెడ్ రైచియస్నెస్. ఓకే, 3వది కూడా తక్కువ, టైం చాలా తక్కువ ఉంది. ఎందుకు వాళ్ళకి లిమిటెడ్ రైచియస్నెస్, మనకు అన్లిమిటెడ్ రైచియస్నెస్? అంటే మనకు సమస్త అధికారం ఇవ్వబడింది. ఓకే, వాక్యం పెట్టినాను మత్తయి సువార్త 28:18. మత్తయి సువార్త తొందర ముగిస్తాం. 28:18 28:18 చూడండి. 3వది పాయింట్, అథారిటీ ఇవ్వబడింది. ఏమన్నాడు యేసు ప్రభు? అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను సర్వాధికారం ఇవ్వబడింది. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎవరు చెప్తున్నారు ప్లీజ్? యేసు ప్రభు చెప్తున్నాడు, వినాలి ఇప్పుడు. అంటే ఏమని అర్థము? అప్పుడు ఇవ్వబడింది యేసు ప్రభుకి. జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు దేవుడు పిల్లరా. యేసు ప్రభు ఆకాశాన్ని భూమిని సృష్టించేవాడు. సమస్త జగత్తు తన మాట వలన కలిగింది. సమస్తము ఆయన దగ్గర సర్వాధికారం ఉంది. జాగ్రత్తగా వినాలి ఇప్పుడు నేను చెప్పే పాయింట్ మీకు. చాలామంది అనుకుంటారు అప్పుడు ఇవ్వబడిందేమో యేసు ప్రభుకి అధికారం అని. నో, ఆయన దగ్గర సర్వాధికారం ఉంది. ఆయన సమస్తాన్ని సృష్టించిన వాడు. మళ్ళీ ఎందుకు సార్ అంటున్నాడు ఇప్పుడు యేసు ప్రభు ఆ మాట? నాకు సర్వాధికారం ఇవ్వబడింది పరలోకమందును భూమి మీద. అంటే ఇక్కడ ఆయన అంటానే మాట ఏంటంటే మనుషులకు ఆయన రిప్రజెంటేటివ్గా అంటున్నాడు. ఆ మాటని రిప్రజెంటేటివ్, మనుషుల పక్షమున మనుషుల ప్రతినిధిగా అంటున్నాడు ఆయన. ఇప్పుడు జాగ్రత్త వినండి. ఏంటి సార్ మనుషుల ప్రతినిధి? మళ్ళీ ఇంకో కన్ఫ్యూజన్. ముందు చూడండి. దేవుడు ఆదాంని సృష్టించినప్పుడు సర్వాధికారం ఎవరి చేతికి ఇచ్చాడు? ఆదాం చేతికి ఇచ్చాడు. సర్వం ఎవరి చేతిలో ఉండింది? ఆదాము చేతిలో. ఆదాం ఏం చేశాడు? పాపం చేసినాడు, సర్వాన్ని కోల్పోయి. అందుకే సైతాన్ ఏమంటాడు యేసు ప్రభుతో? ఈ అధికారం అంతయు నాకు ఇవ్వబడింది. అర్థమైంది? ఎంతమందికి అర్థమైంది? సిస్టర్స్ అర్థమైందా ఏం చెప్తున్నాను నేను? యేసు ప్రభు అక్కడ అంటానేది మన పక్షమున, మనుషుల పక్షమున అంటానేది. ఆయన మనిషి కాబట్టి అక్కడ. అందుకే ఇప్పుడు సర్వాధికారము నాకు ఇవ్వబడింది. అంతకుముందు ఆదాంకి ఇవ్వబడిండే. ఆదాం ఏం చేశాడు? పాపం చేసినప్పుడు సాతానికి సమస్తాన్ని అప్పజెప్పాడు పిల్లరా. ఆదామే సాతాన్ చేతిలో ఉన్నాడు. అందుకే సాతాన్ క్లియర్గా యేసు ప్రభుతో ఏమన్నాడు? సర్వాధికారము
నాకు ఇవ్వబడింది. అందుకే యేసుప్రభుకి ప్రపంచంలో అన్నీ చూపించి, సమస్తాన్ని చూపించి ఏమన్నాడు, నువ్వు నా కాళ్ళకు మొక్కితే ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను, ఎందుకంటే ఇవన్నీ నాకు ఇవ్వబడినటివి. కానీ ఏం జరిగింది? శిలువ మరణం తర్వాత సర్వాధికారం తిరిగి ఎవరికి ఇవ్వబడింది? మనిషికి. ఎవరికి ఇవ్వబడింది? మనిషికి ఇవ్వబడింది. అంటే యేసుప్రభుకి ఇవ్వబడింది. ఇప్పుడు యేసుప్రభు ద్వారా ఎవరికి ఇవ్వబడింది? మీ చేతిలో, నా చేతిలో ఉంది. అందుకే వాళ్ళకంటే మనము నీతిమంతులం పిల్లరా. వాళ్ళకంటే అన్లిమిటెడ్ రైచియస్నెస్ మన దగ్గర ఉండేది. దేవుడు అబ్రహాంతో చెప్పాలి, అబ్రహామా సర్వాధికారం నీకు ఇవ్వబడింది. అందుకే మీ కొరకు, నా కొరకు ఏం రాయబడింది బైబిల్లో? భూమి మీద మీరు దేన్ని బంధిస్తారో ఆకాశమందు బంధించబడును, భూమి మీద ఏది విడుదల చేస్తారో. అబ్రహాంతో చెప్పలే దేవుడు అన్నమాట. ఎందుకంటే వాళ్ళకి లిమిటెడ్ రైచియస్నెస్ ఉంది, మనకు అన్లిమిటెడ్ రైచియస్నెస్ ఉంది. లాస్ట్ పాయింట్, టైం తక్కువ చాలా. ఓకే, లాస్ట్ పాయింట్ ఏంటంటే 2 కొరింథీ 5:17. వాళ్ళకి మనకున్న తేడా, మనము నూతన సృష్టి కదా. ఎందరైతే క్రీస్తుని అంగీకరించారో వారు ఏంగా చేయబడ్డారు? నూతన సృష్టి. పాతవి ముందు చూడాలి, ఎవరు చెప్పడంలా. పాతవి ఇదిగో సమస్తమును, జాగ్రత్త. 4వ పాయింట్ ముందు చూడండి, ముందు చూడాలి నైనా. జీవితంలో ఎన్నడే కానీ నీ గతాన్ని గుర్తు చేసుకోవద్దు. నీకు గతం లేదు. ఆ మనిషి చచ్చిపోయినాడు, ఆ మనిషి పాతిపెట్టబడ్డాడు. ఇప్పుడు నువ్వు నూతన సృష్టివే. దెర్ ఈస్ నో పాస్టెన్స్. నువ్వు అలా ముందు చూడైనా సిస్టర్, బ్రదర్స్, నువ్వు ఏమై ఉన్నావో వెనకల దాన్ని ఎన్నడే జ్ఞాపకం చేసుకోవద్దు. ఇంకోటి చెప్తాను ఏనండి, దయతో కుటుంబంలో ఎవరికి వాళ్ళ గతాన్ని గుర్తు చేయొద్దండి. రక్తం కడిగేసింది దాన్ని. నేను రైచియస్నెస్ గురించి చెప్పబోతున్నా కొద్ది వారాల తర్వాత. నిన్ను అనుక్షణము ఇప్పుడు కూడా పరిశుద్ధమైన యేసు రక్తం కడుగుతూనే ఉంటుంది నీ మీద. అందుకే సైతాన్ని నువ్వు ఎప్పుడు పైకి లేనియద్దు నీ జీవితంలో. అందుకే నీ నోట్లో ఎప్పుడు ఉండాలి, ఐఎమ్ రైచియస్నెస్. ఈవెన్ తప్పు చేసినా నువ్వు చెప్పాల్సిన ఐఎమ్ రైచియస్నెస్ ఆఫ్ గాడ్, వాష్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. అందుకే నువ్వు నేను పాత జీవితం లేని వాళ్ళం మనం. నిన్నటి పాపాన్ని కూడా నువ్వు గుర్తు చేసుకునే దానికి వీలు లేదు. నీ జీవితం ఎప్పుడు న్యూ, ప్రతి క్షణం న్యూ. యువర్ ప్రైషస్ సన్ ఆఫ్ గాడ్. అందుకే అనుక్షణము నీ భవిష్యత్తులో దేవుడు ఏం చేశాడో దాన్ని చూసి ఆనందిస్తానన్నాం. నెవర్ టర్న్ బ్యాక్. అందుకే పౌలు అంటాడు, నేను అనుకున్న వాటిని చూడక నా భవిష్యత్తు. క్రైస్తవుడు ఎప్పుడు బ్యాగ్ మోసుకోకూడదు వెనకల. దాంతో నీకు లేదు వెనకల, ఏంది లేదు. నిమిషం ముందు కూడా నువ్వు ఏదన్నా ఎవరన్నా బాధ పెట్టినా సారీ చెప్పు, బట్ డోంట్ థింక్ అబౌట్ దాట్. నేను ఇట్లనంటే నేను చెడ్డోడిని, నేను అయోగ్యుని, నేను నో. వెన్ యూ సెడ్ సారీ, ద బ్లడ్ హ్యాస్ క్లెన్స్డ్ యూ. జస్ట్ సే లార్డ్, ఐఎమ్ రైచియస్. నేను దేవుళ్ళ ప్రేమిస్తా ఈ బ్రదర్ని, నేను దేవుళ్ళ చూసుకుంటా నా భార్యని. దేవుడు ఎలా అయితే నా భార్యని గౌరవిస్తాడు, నేను నా భార్యని గౌరవిస్తా. దేవుడు ఎలా అయితే నా పిల్లల్ని ప్రేమిస్తాడో నేను ప్రేమిస్తా. దేవుడి నేచర్ నాలో ఉండేదే. ఇప్పుడే విన్నాం మనం, దేవుని స్వభావం నాలో ఉండేదే. సాతాను ముఖం మీద కొట్టాల పిల్లరా. అందుకే వాక్యం ద్వారా వాడిని నాశనం చేయమంటుంది బైబిల్లో. వాళ్ళు ఏ దాని ద్వారా జయించారు సాతాన్ని? రక్తము ద్వారా, గొర్రెపిల్ల రక్తము ద్వారా, వారిచ్చిన సాక్ష్యం ద్వారా. అనుక్షణం సాక్ష్యం ఇస్తాను వానికి నువ్వు. అందుకే 4:24 ఏం రాబడింది? ఎఫ్ఎస్సీ 4:24 ఇంగ్లీష్లో భలే బాగా ఉంది. వీఆర్ బోర్న్, వీఆర్ క్రియేటెడ్. Yes, we are created today, and that you put on the new man always. Who? You put on the new man always. How you put on the new man? Because you are created according to God in true righteousness. పూర్తి నీతి నీలో ఉండేది.
సాతాన్ని నోరు ఏం చెప్తా తెలుగులో, ఐ మీన్ వాడి నోరుని అదిం పెట్టాలి పిల్లరా. నువ్వు ఎవరి గురించి అన్నాడు అనుకో, బ్రదర్ ఆ బ్రదర్ నీకు తెలుసా ఏం చెప్పినాడు, ఏమో ఊయా. సాతాన్ని పాతాళానికి కిక్కు కొట్టే విధానం తెలుసా? దేవుళ్ళ ప్రేమిస్తా ఆ బిడ్డను, నేను దేవుళ్ళ కనికరిస్తా, దేవుళ్ళ సహాయం చేస్తా. నా దేవుని నేచర్ నాలో ఉండేది. నేను కనికర పూర్ణుని, నేను దయాళుని, నా వంశం దయతో నినే వంశం. ఈ వంశం చూసుకోవద్దు, మీ అమ్మ మీ నాయన్నే, ఆ వంశం నీదే. అర్థమవుతుందా? అందుకే యేసుప్రభు అన్నాడు, సర్వలోకానికి వెళ్ళి ఏం సువార్త ఇదే పిల్లరా. సువార్త ఏంటి? యేసుప్రభు చనిపోవడం, పాతి పెట్టడం, 3వ దినం తిరిగి లేయడం సువార్త. ఓకే, సో లాస్ట్ది ఏంటి? 1 యోహాను 4:4 వేర్ ఆఫ్ గాడ్. జస్ట్ లాస్ట్ వాక్యం, వేర్ ఆఫ్ గాడ్ అంటే తెలుగులో మనము దేవునికి పుట్టిన వారు, మనము దేవుని సంబంధం. యా చిన్న పిల్లలారా మీరు, ఐ మీన్ చూసారా పిల్లరా, ఇవే నోట్లో ఉండాల్సిందే. నా భర్త అట్లా వాడిట్లా మా హలో ఏమన్నా నోట్లో ఇప్పుడు? నేను దేవుని సంబంధనే. ఐఎమ్ బోర్న్ ఆఫ్ గాడ్, గాడ్స్ చైల్డ్. హీఈస్ మై ఫాదర్. ఫాదర్, యు ఆర్ మై ఫాదర్, యు ఆర్ మై ఫాదర్. మీ ఫాదర్ నిన్ను సరిగ్గా చూసుకోలేదేమో, ఇడిచిపెట్టాయన్ని. ఐ మీన్ ఇడిచిపెట్టి అట్లా కాదు, ఐ మీన్ మీ డాడీలో సంతోషపడు. ఏ డాడీ? అరే ఆయన టెంపరీ డాడీ, మంచోడు, ఆయన్ని బాగా చూసుకోండి. లింక్ ఉంది ఆయనతో నీకే. ఆయుష్ ఆశీర్వాదం రెండు ఆయన దగ్గర, వాళ్ళ అమ్మ మీ అమ్మ నాయన దగ్గర. బట్ ఆల్వేస్ రిజాయిస్ ఇన్ యువర్ ఓన్ ఫాదర్. ఫాదర్, యు ఆర్ మై ఫాదర్. అబ్బా ఫిదా, యు ఆర్ మై ఫాదర్ లార్డ్. ఐ మీన్ నేను రూమ్లో ఉన్నప్పుడు నేను ఈ మాట పలికాను, నా శరీరం అంతా ఇదే పొందుతారా. ఓ అబ్బా ఫాదర్, ఫాదర్, యు ఆర్ మై ఫాదర్. ఓ సో మచ్ ఇస్ దేర్ ఇన్ దట్ వర్డ్. ఓ ఎందుకు తెలుసా, నువ్వు నాకు నీతినిచ్చావా, నీలాగా చేసుకున్నాను నన్ను, నీలాగా పరిశుద్ధం చేసావు, నీలాగా నీతిమంతుడు చేసుకున్నావు, నీలాగా ఆస్తిపరుని చేసావు, నీకున్నదంతా నాకు ఇచ్చావు. ఫాదర్, ఐ లవ్ యూ ఫాదర్. ఆయన పేరెత్తితేనే నాకు ఐ మీన్ లైక్ బ్లడ్ ఇస్ లైక్ ఐ మీన్ బికాస్ హీస్ మై ఫాదర్. హలో, ఈ లోకంలో ఎవరన్నా ఏమైనా అన్యాయం చేయండి, డోంట్ వరీ, లెట్ దెమ్ డూ ఇట్, బట్ బ్లెస్, వాళ్ళని ఆశీర్వదించు. అండ్ సే లార్డ్ ఫాదర్, నాకు నీ గుణం వచ్చిందయ్యా, నీ అలవాట్లయ్యా, నాలో నీలాంటి వన్నయ్యా, నేను నీ గర్భం నుంచి వచ్చానయ్యా, నీ ఆత్మలో నుంచి నేను బయటకు వచ్చాను. అదే బైబిల్ చెప్పేది, యు ఆర్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని సంబంధివి. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే, లోకంలో ఉండే సైతాన్ని కంటే, లోకంలో ఉండే రోగం కంటే, లోకంలో బీదరిగా ఉండే, లోకంలో చాలా చెడ్డ ఉంది బిడ్డ. కానీ నీలో ఎవరున్నారు తెలుసా? నీ తండ్రి ఉన్నాడో. ఆయన్ని చూసి నువ్వు ముడిసిపోవాలి అనుక్షణం, ఆయన్ని చూసి ఆనందపడాలా. హీ దట్ ఈస్ ఇన్ మీ ఈస్ గ్రేటర్ దెన్ హీ దట్ ఈస్ ఇన్ దిస్ వరల్డ్. ఈ 4 మనల్ని వాళ్ళకంటే, అందుకే మన మీద అన్లిమిటెడ్ రైచియస్నెస్ ఉన్నది. ఈ 4 వాళ్ళలో లేవు పాత నిబంధనల వల్ల. ఫస్ట్ ఈజ్ సన్స్ అండ్ డాటర్స్, సెకండ్ ఈజ్ గాడ్స్ రైచియస్నెస్, థర్డ్ ఈజ్ హిస్ అథారిటీ. ఆకాశం మీద, భూమి మీద, పాతాల మీద ఇప్పుడు అధికారం ఉంది మీకు నాకు. నెవరేసుకో దినమంతా వీటిని. 4వది ఏంటి? న్యూ క్రియేషన్. దెర్ ఇస్ నో పాస్ట్, నెవర్ ఎవర్ టర్న్ బ్యాక్. 1970లో ఏం చేసింది తెలుసా? 1900 డోంట్ డూ దాట్. నీకు సాక్ష్యం ఎవరికైనా చెప్పాలంటే, ఎవరైనా నీకు పర్సనల్ ఎవరికైనా సాక్ష్యం చెప్పాలంటే ఎప్పుడన్నా ఎంకరేజ్మెంట్ కొని చెప్పచ్చు, కానీ డోంట్ రిమెంబర్ దట్, బికాస్ యువర్ పాస్ట్ ఈస్ నాట్ దేర్. నీ గతం లేదు నీకు. క్రైస్తవుడికి ఉన్న గొప్ప దీవెన దేశ సృష్టిలో. దేవుడు అంటాడు, ఇప్పుడు ఈవెన్ నువ్వు పైకి పోయిన స్వర్గంలో దావీదు గురించి అడిగాను, దావీదు బెత్షెబా. దేవుడు ఏమైంది నాకేం తెలియదే, వాట్ హ్యాపెన్ టు డేవిడ్? ప్రభువా నీకు తెలుదా? నీకు చెవుల్లో చెప్తాను రా ఏం జరిగిందో. దావీదు ఏం చేశాడు తెలుసా? అక్కడ లేదు దావీదు చరిత్రలో, ఆ బుక్లో లేదు ఏం చేశాడు దావీదు. ఎందుకు తెలుసా? చెప్పండి ఎందుకో, చెప్పండి ఎందుకో చెప్పాలా? చెప్పిన వాళ్ళు రూపాయే. రక్తం. చెప్పండి, రక్తం, ఏసు రక్తం, ఏసు రక్తం.
ఓ ఏ పాపం నిలబడినది నీ మీద. అందుకే గతాన్ని నువ్వు అన్నావు కేసు ప్రభు దేవుని దగ్గర పోయి, ప్రభా నిన్ను ఏం చేసింటే వాడు సైతాన్ని గుర్తు చేస్తాడు. అది ఎందుకంటే రక్తం నిలబడినది నీ మీద. ఓకే, అంత శ్రేష్టమని చెప్తా. ఓకే, ప్రార్థన చేసుకుందామా. తండ్రి నీ కృతజ్ఞతలు మా ప్రభు యేసుక్రీస్తు నామములో నైనా నీ వాక్యంలో జీవితం ఉంది తండ్రి. మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లించుకున్నాం, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం స్వామి. విన్న మాటలు మర్చిపోకుండా అనుక్షణము ఆనందించడానికి సాయం చేయండి. అనుక్షణము నీ మాటలు తీసుకొని పరవశించడానికి సాయం చేయండి. కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మా ప్రార్థనను యేసు నామములో వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో 2 ఆడసింహాలు బర్త్డే చేసుకుంటున్నాయి.